देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। कृष्णाय यादवेन्द्राय ज्ञानमुद्राय योगिने नाथाय रुक्मिणेशाय नमो वेदान्तवेदिने। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीकामकोटिपीठप्रभवः श्रीचन्द्रशेखर यतीन्द्राः सर्वमतभक्तवन्दितचरणाब्जाः ज्ञानदाश्च विजयन्ति। अकारादिक्षकारान्तवर्णावयवशारिणी वीणा पुस्तकहस्ताव्यात् प्रणो देवी सरस्वती। ఇప్పటి వరకు ప్రబోధ చంద్రోదయ నాటకంలో 4వ అంకంలో మహామోహుడు మొదలైనటువంటి వారిని జయించటానికి వివేకుడు అనేటటువంటి మహారాజు తన పరివారాన్ని సమాయత్తం చేస్తున్నారు. కాశీ క్షేత్రంలో ముక్తి క్షేత్రము, ఆధ్యాత్మిక దివ్య క్షేత్రం. అక్కడ ఈ నాస్తిక మతం తాలూకు భావాలు వీటిని ఉన్మూలనం చేస్తే పూర్తిగా పోగొడితే ప్రపంచం మొత్తం కూడాను దైవ చింతనతో ఆధ్యాత్మిక చింతనతో సంపూర్ణంగా ప్రకాశిస్తుంది. ఈ విధంగా శత్రువుల్ని అంతఃశత్రువులైనటువంటి కామాదుల్ని జయించవచ్చు అని అనుకుంటున్నారు వివేకుడు అనేటువంటి మహారాజు. ఆయనకు ఉపనిషత్తేవి వల్ల కుమారుడు కలిగి అతడు ప్రబోధచంద్రుడు అని జ్ఞానపూర్ణమైన స్వరూపము. ఆయన వలన అందరికీ కూడాను ఆనందం కలిగించాలి. ఇది ఈ గ్రంథ తాత్పర్యం అవుతున్నది. ఇప్పుడు మహామోహుడు మొదలైనటువంటి వాళ్ళు శత్రువులు. వాళ్ళు ప్రధాన శత్రు వారిలో మహామోహుడు. అతన్ని జయించడానికి అతను వివేకుని యొక్క పరివారాన్ని జయించడానికి అతని క్షేత్రంలోనే కాశీ క్షేత్రానికి వచ్చి అక్కడ అందరినీ కూడా ఆక్రమించి నాస్తిక మతావలంబులుగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వివేకుడు తన పరివారంతో ఆ శత్రు సమూహాన్ని జయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ వరుసలోనే కామమనేటటువంటి వాడు ఆ ప్రతిపక్షమైనటువంటి మహామోహునికి సహకారంగా ఉండి అందరినీ మోక్షముందు విముఖుల్ని చేసి కామం కలిగేట్టుగా, కోరికలు కలిగేట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఆ కాముణ్ణి జయించడం కోసం ఎవరిని పంపించాలా అని వివేకుడు అనేటటువంటి మహానుభావుడు మహారాజు వస్తు విచారము అనేటటువంటి వారిని పంపించాడు. అంటే మనం ఏదైనా ఒక కోరికతోటి ఒక దాన్ని అనుభవిస్తూ ఉంటే దాని యొక్క వాస్తవ స్వరూపాన్ని విచారం చేస్తే ఇది మనం అనుభవిస్తే దీనివల్ల మనం అనారోగ్యమే తప్ప కష్టమే తప్ప సుఖం ఉండదు అని దాని ఎందుకు ఒక వాస్తవ స్థితిని తెలియజేయడం ద్వారా వైరాగ్యం తెలియజేయాలి. అందుకోసమని వస్తు విచారం అనేటటువంటి వారిని పంపించారు. ఆ వస్తు విచారం అనేటటువంటి పురుషుడు లోకంలో స్త్రీ వల్ల సుఖము, భోగ్యమైన వస్తువుల వల్ల సుఖము, ధనం వల్ల సుఖము అనుకుంటారు. అది ఆర్జించడం ఎంత కష్టము, దాన్ని ఖర్చు పెట్టుకుంటే అయిపోతుంది అని ఒక భయము, దాన్ని రక్షించుకునే మహాప్రయత్నము, దీనివల్ల స్త్రీయాదుల వల్ల స్త్రీ మొదలైనటువంటి వారి వల్ల సుఖం తాత్కాలికము, అది శాశ్వతం కాదు అని ఎవరైనా తెలిసినటువంటి వాడు ఆ కామ పురుషార్థం మీద ఇష్టపడడు అని దానిలో ఉన్న దోషాన్ని చెప్పడం ద్వారా అదే పరమార్థం అనుకునేటువంటి వాడికి కనువిప్పు కలిగించేట్టు మాట్లాడుతున్నాడు. అప్పుడు ప్రతిహారి వివేకుని దగ్గర ఉండేటటువంటి ప్రతిహారిని పంపించి ఒకసారి వస్తు విచారాన్ని రమ్మనమని చెప్పు అని కబురు చేశారు. అప్పుడు ఆ వస్తు విచారం అనేటువంటి వారిని పిలిచి ఆ ప్రతిహారి పిలిచింది. వచ్చిన తర్వాత ఆ వస్తు విచారాన్ని కూర్చున్నారు. కూర్చున్న తర్వాత నాయన కూర్చో అని చెప్పి ఆధారంగా చూశారు. ఎందుకంటే ఈ వస్తు విచారం చాలా మందిని జయించగలడు. అందుచేత నాయన నీవు మన్మధుడిని జయించగలవు కదా అంటే మీ అనుగ్రహం చేత జయిస్తాన ప్రభు అన్నాడు వివేకంతో. అనేసరికి ఆ వివేకుడు అంటున్నాడు, అయితే ఏ ఆయుధం చేత నువ్వు సంహారం చేస్తావు ఆ కామాన్ని అన్నారు.
వీడి తోడు శస్త్రములు ఎందుకండి? శస్త్రములు అవసరమే లేదు. శాస్త్రం చాలు వీడికి. శాస్త్రం చేత దాంట్లో ఉండేటటువంటి కామంలో ఉండేటువంటి అసారతను తెలియజేయడం ద్వారా మనం అతి సులభంగా కామాన్ని జయించవచ్చు అని ఆ రకంగా చెప్తూ, స్త్రీల యందు సౌందర్యము తాత్కాలికము, వారి యందు కలిగేటటువంటి కోరిక తాత్కాలికము, దాని శరీరము చాలా బీభత్సమైనటువంటిది, రక్తము, మాంసము, మధ్య, మేధస్సు ఇలాంటి వాట చేత నిండినటువంటిది. పైన చర్మం అనేది కప్పబట్టడం వల్ల అది ఆ లోపల ఉన్న దోషం తెలియక తాత్కాలికమైనటువంటి పై మెరుగులకి ఆనందపడుతూ ఉన్నారు. అది కాస్త మీరు విడిచిపెట్టండి అని ఇలా చెప్తే చాలు, జ్ఞానం కలుగుతుంది కదా వాళ్ళకి. ఆ రకంగా నేను వస్తు విచారం అనేటువంటి నేను వైరాగ్యం కలుగజేస్తాను, కామం మీద ఆసక్తి లేకుండా చేస్తాను అని అన్నాడు. అనేసరికి ఆ మాటలు విని వివేకుడు చాలా సంతోషం, నాయన ఇలాగే ఎప్పుడైతే స్త్రీని జయించావనుకో, స్త్రీ ఎందు దోషాన్ని చెప్పడం ద్వారా స్త్రీ సుఖం మంచిది కాదని ఎప్పుడైతే తెలిసిందో, దేన్ని చూస్తే అంటే చంద్రుడిని చూచినా, వెన్నెలను చూచినా, ఇసుక దిన్నెలను చూచినా, చల్లటి గాలి ప్రసరించేటటువంటి పర్వత ప్రాంతాలు కానీ వనభూములు కానీ ఉన్న వాటన్నింటినీ కూడా జయించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే స్త్రీ మీద ఎప్పుడైతే లోపడ్డాడో ఈ సన్నివేశాలు అంటే చల్లటి గాలి కలిగిన, సుగంధపరమైనటువంటి పుష్పవాసనలు కలిగిన ఇవన్నింటినీ కూడాను అతని యొక్క లోపల ఉన్నటువంటి కామభావాన్ని ఉద్దీపనపరిచేవి. ఉద్దీపన విభావము, ఆలంబన విభావము అంటుంది. ఎవరి ఎందు కామం కలుగుతుందో వారిని ఆలంబన విభావము అంటారు అలంకార శాస్త్రంలో. వీటిని చూచి ఈ ఆలంబన విభావముల కంటే నాయకునకు కూడా ఉద్దీపన కలుగుతుందో దాని ఉద్దీపన విభావములు అంటారు. ముందు ఆలంబనంలోనే అంటే ఏ వ్యక్తి ఎందుకు కోరిక కలిగిందో ఆ కోరికను ఎక్కడే తగ్గగొట్టేస్తే, ఆ స్త్రీ అందే అసారత అనేటువంటిది తెలియజేస్తే, పురుషుని యందు స్త్రీకి అసారత అని తెలియజేస్తే, తద్వారా ఇంకా ఆ తర్వాత చంద్రుడు గాని, చంద్రుడికి గాని, వసంత ఋతువు గాని, పుష్పములు గాని ఏమీ చేయజారు కదా అని అన్నాడు వస్తు విచారం. నారీతి నామ ప్రధానమస్త్రం కామస్య. మన్మధుడికి మొట్టమొదటి ఆయుధం ఎవరయ్యా అంటే స్త్రీ. ఆ స్త్రీని జయించినట్లయితే ఆ అస్త్రం కాస్త నిర్వీర్యమైపోతుంది మన్మధుని యొక్క బాణం. ఆ రకంగా మనం అతన్ని జయించవచ్చు అని అన్నాడు. అది చెప్తూ, చంద్రస్చందన మిందు ధామ ధవళ రాత్రి దురేభావలి ఝంకారోన్ముఖర విలాస విపినోపాంత వసంతోదయ మంద్రధ్వాన ఘనోదయాశ్చ దివసా మందా కదంబానిలా శృంగార ప్రముఖాశ్చ కామసమృదో నార్యాన్ జితాయాన్ జిత. ఇప్పుడు మనం చెప్పుకున్నది అంటే చంద్రుడిని చూసి మనసు ఉత్తేజపడిపోవడము, లేకపోతే చందనం రాసుకుంటే ఒక ఉత్సాహంగా వీరాలు గుర్తు వచ్చి ఆమెతో ఉండాలని కోరిక, ఇవన్నీ కూడా ఇప్పుడయ్యా ఇవన్నీ ఉద్దీపన పరిచేవి అన్నారు. స్త్రీ ఉన్నప్పుడు, స్త్రీ యొక్క సాన్నిహిత్యాన్ని కోరుకున్నప్పుడు, స్త్రీ ఎందే దోషాన్ని దర్శనం చేసి ఈ సుఖం తాత్కాలికం, ఇది శాశ్వతం కాదు, ఈ దుఃఖంతో కూడుకున్నది. అది ఎలా చెప్తారు అంటే వైరాగ్యం చెప్పే సందర్భంలో విషంతో కూడుకున్నటువంటి అన్నము ఆకలి ఉన్న వానికి ఆకలిగా ఉండి తినాలని అనిపిస్తుంది. తినాలనిపిస్తుంది కానీ అది తింటే అది విషపూర్ణంగా ఉంది. పూర్ణమైన అన్నం తింటే చనిపోతాము, తినకుండా ఉండలేము, ఆకలి వస్తుంది కాబట్టి అన్నట్లుగా స్త్రీ యొక్క స్వరూపాన్ని అనుభవిస్తే సంతోషంగా ఉంటుంది, కానీ ఆ స్త్రీని అనుభవించడం వల్ల ఎంత కష్టం కలుగుతుంది అనేటటువంటిది తెలియజేస్తూ ఉంటుంది అన్నమాట. అందువల్ల సంసారాన్ని ఎప్పుడూ కూడాను ఈ రకంగా విషంతో కూడుకున్న ఆహారం కిందగా పరిగణిస్తూ ఉంటారు. అందుచేత సంసారం అటువంటిది అని. తాత్కాలిక సుఖము, దుఃఖం బహుళంగా ఉంటుంది కాబట్టి సంసారాన్ని విడిచిపెట్టాలి. కాబట్టి స్వామి నేను ఈ రకంగా చెప్పి వస్తు విచారం అనే రూపంతో నేను లోకంలో అందరినీ కూడాను జయించగలుగుతాను. ఎందుకంటే అక్కడక్కడక్కడ ఉన్నటువంటి వైరాగ్యపూర్ణమైన వచనములు, ఆ వచనములు అనేటువంటి విచారం చేత, బాణముల చేత, అంటే ఈ విచార వచనములే అంటే విచారంతో యుక్తితో కూడుకున్నటువంటి ఈ వైరాగ్య వచనముల చేతనే ఈ వచనములే బాణములు. ఈ బాణముల చేత శత్రువును కాస్త భేదించి వాడిని సంహారం చేయగలుగుతాను. కానీ ఎలాగా అంటే సింధురాజుని కౌరవ సైన్యంలో
ఆ సింధురాజు అనేటటువంటి వాడిని, అంటే దిశల యొక్క భర్త అయినటువంటి ఆ సింధురాజుని గాంధీవధనుడైనటువంటి అర్జునుడు ఏ విధంగా అయితే జయించాడో, అలాగే కామం లాంటి సింధురాజుని అర్జునుడు అనేటటువంటి నేను నా బాణం చేత వాడిని సంహారం చేస్తాను సుమా అని అన్నాడు. ఈ మాట ఎప్పుడైతే ప్రభు అయినటువంటి వివేకులకు ఉత్సాహపూర్ణంగా చెప్పాడో, అది వినంగానే ఆయన సంతోషపడ్డాడు. సంతోషపడి ఆ వివేకుడు అనేటువంటి ఆ నాయకుడు, ఆ మహానుభావుడు అంటున్నాడు, అయితే నాయన నీవు సత్యం కొరకు సిద్ధం కావలసింది అన్నారు. అనగానే విష్ణు విచారుడు అనేటటువంటి అతను, అలాగే మీరు ఆజ్ఞాపించినట్టుగా నేను అతన్ని కాస్త కాముని జయించడం కోసం నేను బయలుదేరుతున్నాను అని బయలుదేరాడు. అతను వెళ్ళిన తర్వాత ఈ రాజుగారు ఉన్నారు పక్కన. ఆ మీకు వినిపిస్తోందమ్మా ఎవరికైనా? లేదు సార్, ఎవరికి వినిపించలేదు. ఇందాక నుంచి ఫ్రీజ్ అయిపోయింది. మీరు సార్ ఫోన్ చేసి చెప్పండి సార్. ఆయన ఏమీ చేయలేదు. ఫోన్ చేసి చెప్తే అవుతుందేమో సార్. చేస్తున్నాను, తీయలేదు నెంబర్. జస్ట్ చూస్తున్నాను, ఆ నెంబర్ తీయటం లేదు. ఫ్రీజ్ అయింది, డిస్కనెక్ట్ అయినట్టున్నారు ఆయన. లేదు, అందులో ఉన్నట్టు మాకు కనిపిస్తోంది వీడియో ఆడియో బొమ్మ. ఉన్నట్టు ఆడియో వీడియో కనిపిస్తోంది, కానీ మళ్ళీ ఏమీ మాట్లాడదు. డాక్టర్ గారు కరెంట్ పోయింది. వస్తుందండి, వినిపిస్తోంది. రండి, కంటిన్యూ చేయండి, కొనసాగించండి అని. ఇప్పుడు వేత్రవతి అనేటటువంటి ఒక ద్వారపాలిక అయినటువంటి స్త్రీని వివేక పురుషుడు అంటే నాయకుడు పిలుస్తున్నాడు. అమ్మా, నువ్వు ఇప్పుడు క్రోధాన్ని జయించాలంటే ఓర్మితో జయించాలి. ఓర్మి అనే దాన్ని సంస్కృతంలో క్షమ అంటారు. క్షమ అంటే స్త్రీ పాత్ర, అంటే స్త్రీలింగ శబ్దం కాబట్టి స్త్రీ పాత్ర అని గ్రహించాలి. ఆ క్షమ అనే దాన్ని పిలువవలసింది క్రోధస్య విజయాయ, క్రోధాన్ని మనం జయించాలి అని అనేసరికి, అలాగేనండి ఆ క్షమాదేవిని పిలుస్తాను అని చెప్పి వెళ్ళి ఆ క్షమాదేవిని పిలిచి, అమ్మ మనం రావలసింది అని అనేసరికి, అప్పుడు క్షమ వస్తూనే, క్షమకి ప్రధానమైన శత్రువు కోపం. అందుకోసం ఆ కోపాన్ని కాస్త జయించడం ఎలాగా అన్నారు. సహనం చేతనే. క్రోధంతు విద్యారణ్య స్వాముల వారు దుర్వాసన ప్రతీకార దశకంలో క్రోధంతు క్షమయాజి బలాన్ లోభంతు సంతోషత అని చెప్పి అన్నారు. క్రోధాన్ని ఓర్మితో జయించాలి, లోభాన్ని సంతోషంతో జయించాలి అని అన్నారు. అందువల్ల ఇక్కడ క్షమని పిలుస్తున్నారు క్రోధాన్ని జయించడం కోసం. వస్తూనే ఆ క్షమాదేవి అన్నది, క్రోధాంధకార వికట భ్రుకుటీ తరంగ భీమస్య సాంధ్య కిరణారుణ రౌద్ర దృష్టే. కోపం ఎలా ఉంటుంది అన్నారు. అంటే మంచి సంధ్యా సమయంలో ఉన్నటువంటి అరుణ కిరణములతో కూడుకున్నటువంటి రూపం ఎలా ఉంటుందో ఎర్రగా ఉంటుంది. అంటే కోపం వచ్చిన వాడు కళ్ళు ఎర్ర చేసుకొని చూస్తుంటాడు కదండి. అందుకోసం నిష్కంప నిర్మల గభీర పయోధి ధీర వీరా పరస్య పరివాద విరహ సహంతే. క్రోధంతో కూడుకున్నటువంటి వాడు అవతలి వాడిని అనేక రకములుగా నిందాపూర్ణమైనటువంటి మాటలు మాట్లాడతాడు. అవతలి వాడిని కోపం వచ్చేట్టు చేద్దామని చెప్పి అనేక రకములుగా మాట్లాడుతుంటారు. అది ఎర్రగా కళ్ళు పెట్టుకొని మాట్లాడుతుంటారు. కానీ జ్ఞానం కలిగినటువంటి ధీరులు ఏం చేస్తుంటారంటే నిష్కంపంగా, అంటే కదలిక లేకుండా, మంచి గంభీరమైనటువంటి సముద్రం ఏ విధంగా అయితే కదలకుండా ఉంటుందో ఆ రీతిగా మహానుభావులు కొంతమంది ఈ నిందావచనములు కానీ క్రోధపూర్ణమైన వచనాలను కానీ సహిస్తూ ఉంటారు సుమా అని. ఈ సహనం అనేటటువంటి కోపాన్ని జయిస్తుంది అని చెప్పి చెప్పుకుంటూ వచ్చిందనమాట. అహో అహం, క్షమాదేవి అంటున్నది నేను, క్లమో న వాచాం శిరసో న శూలం న చిత్తతాప న తనోర్ విమర్ద నచాపి హింసాది నరర్థ యోగ శ్లాఘ్యాపరం క్రోధజయే అహమేక. క్షమాదేవి చెప్తున్నది. అంటే మనలో ఉన్న క్షమను మనం ఒక్కసారి చూసుకోవాలి. సహనం కనుక పట్టినట్లయితే అవతల వాడు ఏదైనా తిడుతూ ఉన్నాడు అనుకోండి, మనం సహించి మౌనంగా ఉన్నాం అనుకోండి, మన వాక్కు యొక్క వినియోగం లేదు. మన వాక్కును మనం సమాధానం చెప్పుకోవడం, గంటల సేపు మాట్లాడటం అనేటువంటి ఆ వాక్కు తాలూకు శ్రమ ఉందా? క్లమో న వాచాం, మాటల యొక్క శ్రమ లేదు. అలాగే వింటూ ఉంటే దాన్ని అసలు పట్టించుకోనప్పుడు శిరసోన శూలం, తాకేమన్నా నొప్పి ఉందా ఈ మాటలు విన్నందువల్ల? లేదు. మనస్సులకు ఏమన్నా బాధ ఉందా? నా చిత్త తాప, అంటే దేనికి కూడా శ్రమ లేదు. మాటల వల్ల మాటల శ్రమ లేదు,
వాడు అన్న మాటలకి ప్రతిస్పందించడానికి అవసరం లేదు. అలాగే తలనొప్పి ఏమన్నా ఉందా అంటే తలనొప్పి లేదు. నా చిత్తతాప, మనసులకు ఏమన్నా తాపం ఉందా అంటే అది లేదు. నా తనోరు విమర్ద, శరీరానికి ఏమన్నా బాధ, నొప్పులు, దెబ్బలు తిన్నందువల్ల నొప్పి వచ్చేదా అది లేదు. రజాపి హింసాది అనర్థయోగ, అనర్థకమైనటువంటి హింసాదులు ఏమన్నా ఉండవా అంటే అది ఉండదు. అందుచేత శ్లాఘ్యాపరం క్రోధ చేయ అహమేక, క్రోధాన్ని జయించడంలో నేను ఒక్కదాన్నే శ్లాఘించదగిన దాన్ని, అంటే క్షమ ఒక్కడి, సహనం ఒక్కడే క్రోధాన్ని జయించగలదు అని ఆ క్షమ తన గురించి తాను చెప్పుకున్నది. ఇంత లోపల ప్రతిహారి వచ్చి అమ్మా ఇలా వివేకులు వారు రమ్మన్నారు అని చెప్పినేసరికి అప్పుడు వెంటనే వివేకుని దగ్గరికి వచ్చింది, నమస్కారం చేసింది. చేసి ఆమె అంటున్నది క్షమాదేవి, అయ్యా నేను మీ దాసిని, సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను అని నమస్కారం చేసింది. రాగానే ఆ క్షమను గౌరవించి అమ్మా ఇక్కడ కూర్చో అని చెప్పి, ఇప్పుడు మనం వివేకుడైనటువంటి నేను నా పరివారమైన మీతో కలిసి నేను ఇప్పుడు యుద్ధం చేయవలసినటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి నువ్వు కూడా నువ్వు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండవలసింది అంటే, అయ్యా నన్ను ఎవరిని జయించమంటారు అంటే క్రోధస్త్వయా జేతవ్య, కోపాన్ని నువ్వు జయించాల్సినటువంటి అవసరం ఉందమ్మా. అలా అయితే మీ యొక్క ఆజ్ఞ చేత కేవలం ఒక క్రోధాన్నే కాదు జయించడం, మహామోహుణ్ణి కూడా జయించగలనండి. కిం పునః క్రోధం, వాడు చాలా చిన్నవాడు నాకు, అంటే క్రోధాన్ని జయించడం చాలా చిన్న విషయం, మహామోహుణ్ణే జయించగలను స్వామి. ఎందుకంటే అతి శీఘ్రంగా తొందరలోనే నేను తమ పాపకారిణం అకారణ బాధితారం, అంటే ఆ క్రోధం అనేటటువంటి వాడు ఎటువంటి అంటే పాపకారి, అంటే ఎంతో పాపం చేసుకుంటే తప్ప క్రోధ లక్షణాలు ఎక్కువ ఏర్పడవు మనలో. అందువల్ల పాపకారిణం, పాపం చేసినటువంటి వాడు. అలాగే అకారణ బాధితారం, కోపం వచ్చినటువంటి వాడు నిష్కారణంగా అవతల వాడిని ఏదో ఒక మాట మాట్లాడి వాళ్ళకు బాధ కలిగిస్తుంటాడు. అందువల్ల క్రోధానికి ఉన్న లక్షణాలు ఇవన్నమాట. ఎంతో పాపం చేసుకుంటే తప్ప కోపం ఏర్పడదు. ఆ కోపం వచ్చిన తర్వాత కూడా అకారణంగా అవతల వాడిని బాధించేట్టుగా అనిపిస్తుంది, మాటలు వినిపిస్తుంది. స్వాధ్యాయ దేవ పితృయజ్ఞ తపక్రియాణం బాధితారం అన్నమాట. అంటే ఇది కనుక సామాన్యంగా ఎప్పుడైతే చదువుకున్నటువంటి వాడు కూడా కోపానికి లోనయ్యాడో ఆ చదువు, సంస్కారము అంతా మర్చిపోతాడు. వేదం చదువుకున్నానన్న జ్ఞానం పోతుంది, శాస్త్రం చదువుకున్నానన్న జ్ఞానం పోతుంది, పితృ సంబంధమైన కర్మలు సరిగ్గా చేయలేడు, దేవతార్చన సరిగ్గా చేయలేడు, ఏదైనా తపస్సు చేయగలడా చేయలేడు. ఆ రకంగా కోపం చేత స్ఫులింగములు కళ్ళలో నుంచి నిప్పు రవ్వలు కాస్త వచ్చినట్టు బ్రహ్మాండంగా అరుస్తూ చేస్తూ ఉంటాడు. అలాంటి ఆ రాక్షసుణ్ణి, అంటే క్రోధం అనబడేటువంటి రాక్షసుణ్ణి ఏ విధంగా అయితే దుర్గాదేవి సప్తశతిలో చెండి సప్తశతిలో చెప్పిన మహిషాసుని సంహారం చేసిందో, అలాగే నేను కాత్యాయని రూపంగా ఉన్నటువంటి క్షమ అనేటటువంటి నేను మహిష రూపంగా ఉన్నటువంటి క్రోధమనబడేటటువంటి వాడిని అవలీలగా చేయిస్తాను సుమా అని అన్నది. అనేసరికి మాటలు విని వివేకుడు సంతోషించి, అమ్మా క్షమ, ఒక్కసారి విను, ఆ క్రోధుణ్ణి జయించేటటువంటి విజయోపాయాన్ని మేము వింటున్నాము, చెప్పవలసింది అంటే స్వామి ఎలా నేను జయిస్తానంటే ఒక్కటేనండి, అవతల వాడు కోపంగా ఉంటాడు అనుకోండి, నేను వాడిని జయించడం ఎంత సులభం అంటే చిరునవ్వుతో వాడి కోపాన్ని కనుక నేను స్వీకరించాలనుకోండి, వాడు నన్ను ఏం చేయగలడు? ఏం చేయలేడు. వృద్ధే స్మేరముఖావధీరణం, అంటే అవతల వాడు కోపంగా ఉన్నాడు అనుకోండి, మనం చిరునవ్వుతో ఉన్నాం అనుకోండి, ఈ చిరునవ్వు చేత వారి కోపాన్ని మనం జయించవచ్చు. అలాగే ఆవిష్టే ప్రసాదక్రమ, మంచి ఆవేశంగా ఉన్నాడు అనుకోండి, గట్టిగా ఏదో మాట్లాడుతూ ఆవేశాన్ని ప్రదర్శిస్తే దాని ప్రసాదక్రమ, కొద్దిగా ప్రసన్నమైన ముఖంతో వాడిని కాస్త స్వాధీనం చేసుకోవడం. వ్యాక్రోశే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఏమయ్యా కులాసాగా ఉన్నా, చాలా కాలం నేను చూసి అని కొద్దిగా కులాసా వచనాలు వేస్తే కుశలోక్తి, కుశలంగా ఉన్నావా అని అడిగితే అప్పుడు వాడి ఆ మాటలు కానీ ఆ ఆవేశం కానీ దురుసు మాటలు కానీ ఉండనే ఉండవు. ఆత్మదురితో ఛేదోత్సవస్తాడని, వాడు కోపం వచ్చి మనం కొట్టాడు అనుకోండి, మనం కొట్టినప్పుడు ఏం చేయాలంటే నా పాపం ఇంతటితో పోయి ఉంటుందిలే అని అనుకొని వదిలేస్తాం. ఆ రకంగా మన యొక్క పాపం పోయిందనే ఉత్సవంగా దాన్ని సహిస్తే అప్పుడు మనం గెలిచినట్టు అవుతాం. కాబట్టి ధిత్యంతో రజితాత్మనస్త మహతి దైవాదుక ఉపేత విపతు దుర్వార. అరే
ఈ క్రోధం కలిగిన వాడికి ఎంత విపత్తు వచ్చింది, ఎంత భయంకరమైనటువంటి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని కోల్పోయినటువంటి వాడు ఈ రకంగా ఉన్నాడే, ఇంత దుష్టత్వం ఎలా ఏర్పడిందా పాపం, వీడికి ఎలా పోతుందా అని మనం అనుకుంటూ ఉంటే దయారసార్ద్ర మనస క్రోధస్య పుత్రోదయ, అటువంటి దయాహృదయంతో ఆలోచించే వానికి కోపం అనేది ఎలా కలుగుతుంది అంటే కోపం చేయించే అవకాశం లేదు. ఈ సహనమైన గుణాన్ని మనం పెంచుకున్న నాడు క్రోధం అనేటువంటి వాడిని అవలీలగా జయించవచ్చు స్వామి, నా లక్షణం ఇది అని ఆ క్షమాదేవి చెప్పింది. రాజు ఆ మాట విన్న తర్వాత ధైర్యం కలిగింది. ఎవరున్నా సరే, ఎంతటి వాడు వచ్చినా సరే ఆ క్రోధం నన్ను ఏమి చేయలేదు స్వామి, నాకు ఈ సాధనలు ఉన్నావు కదా అని అనేసరికి, అమ్మా నువ్వు బయలుదేరు, ఆ క్రోధుని బాగా సులభంగా జయించగలుగుతావు, నాకు నమ్మకం ఉన్నది అని అన్నారు. అనగానే క్షమాదేవి వెంటనే ఆయన దగ్గర సెలవు తీసుకుని క్రోధం చేయడం కోసం బయలుదేరి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళా ప్రతీహారిని పిలిచి, అమ్మ వేగవతి, ఒక్కసారి నువ్వేం చేస్తావంటే లోభాన్ని పిలువు, ఎందుకంటే సంతోషము జయించాలి, లోభాన్ని జయించేటటువంటి వాడు సంతోషం ఉన్నాడు, ఆ సంతోష పురుషుడిని పిలవలసింది. ఎందుకంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం విద్యారణ్య స్వామి వారి వచనం, క్రోధంతో క్షమయా జహి, దాన్ని సంహారం చేయాలంటే ఎలాగా, క్రోధాన్ని క్షమయ సహనం చేద్దాం. అలాగే లోభాన్ని జయించాలంటే ఎవరుండాలి, లోభంతో సంతోషత, సంతోష అనే పురుషుని పిలిస్తే ఆ సంతోషం అనేవాడు లోభాన్ని కాస్త జయిస్తాడు, కాబట్టి నువ్వు ఆ లోభాన్ని పిలవవలసింది అని ప్రతిహారి అంటే ద్వారపాలికగా ఉన్నటువంటి ఆమె చెప్పారు. మళ్ళా ఇప్పుడు ఆమె వెళ్ళి ఆ సంతోష పురుషుడి దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఏం చేస్తున్నాడు, సంతోషుడు అనేటువంటి సంతోష పురుషుడు అంటే సంతోషం అనేది ఒక పాత్ర, ఆ పాత్రధారి అనేటువంటి పురుషుడు కూర్చొని ఫలం స్వేచ్ఛాలభ్యం అంటే అతను చాలా ఉన్నదాంతో సంతోషించడం తప్ప అది లేదు ఇది లేదు అనుకునేవాడు కాదు, అదే సంతోషం అన్నమాట. సంతోషామృత తృప్తానాం అంటే సంతోషం అనే అమృతం చేత తృప్తి ఉండేటువంటి వాళ్ళకి విషప్రాప్తి అనేటువంటి కానీ మరణప్రాప్తి కానీ దుఃఖప్రాప్తి కానీ ఉండనే ఉండదు అన్నమాట. అందువల్ల ఆ సంతోష పురుషుని యొక్క లక్షణం ఫలం స్వేచ్ఛాలభ్యం ప్రతిఫలం అఖేదం క్షితిరుహ. మనం బ్రతకాలి అంటే తినాలి, తినాలి అంటే దానికి ఎంతో కష్టపడి అది చేసి ఇది చేసి అన్యాయాలు చేసి డబ్బులు అధికంగా సంపాదించి అంత కష్టపడక్కర్లా. చెట్లున్నవి, ఆ చెట్టుకి పళ్ళు కాస్తవి సమయంలో, వాటి సమయంలో పళ్ళు కాసి కాయలు కాసేటువంటి అవకాశం ఉంది. ఆ చెట్లకు ఉన్నటువంటి అరణ్యాల్లో వనాల్లో ఉన్న చెట్లకు ఉన్నటువంటి పళ్ళు తిని కూడా హాయిగా మనం బ్రతకవచ్చు. ఎందుకంటే అది స్వేచ్ఛాలభ్యం. ఇక మీరు పండిస్తారా అని వాళ్ళని వీళ్ళని అడగక్కర్లేదుగా, స్వేచ్ఛ చేత మనకు లభ్యం అవుతుంది అన్నమాట ఫలం. ఎక్కడ ప్రతి వనంలో కూడా అఖేదం క్షితిరుహ, వృక్షముల యొక్క ఆ ప్రతిభా ఫలం అంతా కూడాను అఖేదం, శ్రమ పడకుండానే మనకు అందుబాటులో ఉంటది. అందుకోసం బ్రతకటానికి హాయిగా సరిపోతుంది కదా అని. పయస్థానే స్థానే శిశ్రమధురం పుణ్యసరిత అంటే పవిత్రమైన నదులున్నవి, ఆ నదుల్లో ఎక్కడికి వెళ్ళినా సరే మధురమైనటువంటి నీళ్లు తాగటానికి మనకు పాత్రలక్కర్లా, దోషులతో పట్టి కొద్దిగా తాగి కాలక్షేపం చేసుకోవచ్చు. అందుచేత మనం బ్రతకడానికి తగినటువంటి సాధనలు ఉన్నవి. మృదుస్పర్శ శయ్య సులలిత లతా పల్లవమయ్యి, బాగా లతలతో కూడుకున్నటువంటి ప్రదేశాలు ఉంటవి. ఆ తీగల్ని కాస్త తీసుకొచ్చి ఒక చోట వేసుకొని హాయిగా నేల మీద మనం మెత్తగా ఉండేట్టుగా లతలవి కూడా వేసుకొని పడుకోవచ్చు. అలా నేల సరిపోతూ ఉంటే పడుకోవడానికి హాయిగా అంతే. సంతాపంతది ధరణాంద్వారి కృపణ, ఇలా మనం బ్రతకటానికి మనకు హాయిగా సరిపోతూ ఉంటే ఈ దీనుడైనటువంటి వాడు కొంతమంది ధనికుల ఇళ్ల దగ్గర నిలబడి వాడు ఏమిస్తారో వాడు ఇచ్చేదాంతో మనం సుఖం అనుభవించాలని వాడని లేని అన్ని అవగుణాలు ఉన్నవి, అన్ని అవగుణాలని కూడా చెడ్డ గుణాలని సుగుణాలుగా మార్చి వాళ్ళ ప్రశంసించి వాళ్ళ ఇంటి వాకిలి ముందు కూర్చొని ఉంటారే, ఇంతకంటే ధైర్యం ఉన్నదా అని మహానుభావుడు చెప్పాడు. అందులో అంతే సంతాపంతది అధరిణ వారి కృపణ, దీనుడై ధనికుల యొక్క ఇళ్లలో ఇంటి ముందు నిలబడి ఇలా ఉంటూ ఉంటారే, హాయిగా బ్రతకడానికి ఆ పైన సరిపోయిన కదా అన్నారు. అందుకోసం వేదాంత దేశకులని మహానుభావులు వారు కూడా చెప్తారు ఇదే మాట. అయత్రమల మల్లకం పథి పటచ్చరం కచ్చరం. ఆయన తాగటానికి తినటానికి ఏమి సరిపోతుంది అన్నాడు. చెట్లకు ఉన్నటువంటి ఆ పళ్ళున్నవి అవి తినైనా హాయిగా కాలక్షేపం చేయవచ్చు. అలాగే మనకు ఏదైనా తాగడానికి మన ధారకం సారసం, సరస్సులో ఉన్న నీరు సరిపోదా మన దప్పికి తీరటానికి? అయత్రమల మల్లకం పథి పటచ్చరం కచ్చరం.
ఆయన ఎప్పుడైనా కొంతమంది బాటసారులు ఇళ్ళ నుంచి బయలుదేరి వేరే ఊరికి వెళుతూ ఇంట్లో పాత గుడ్డలు అవి ఉంటే అవి కాస్త ఎక్కడన్నా పడేద్దామని చెప్పి మధ్యలో ఈ అరణ్యాల్లో పడేస్తుంటారు. కొంతమంది యతీశ్వరులు దిగంబరులైనటువంటి వాళ్ళు కట్టుకోవడానికి ఇలాంటి గుడ్డ ముక్కలు వాళ్ళకి ఉపయోగిస్తాయి లేని వాళ్ళు అట్లా పడేస్తుంటారు అన్నమాట. అది సరిపోదా? లేకపోతే నారచేరు నార ఉంటుంది అనమాట. అంటే చెట్టుకి బెరడు, ఆ బెరడును కాస్త తీసుకున్నా సరే వాడు సిగ్గు దాచుకోవడానికి సరిపోతుంది. ఇది ఉంటూ ఇన్ని సౌకర్యాలు ఉంటే మనకు అనవసరంగా పోయి ప్రభువుల దగ్గరికి వెళ్ళి ఆయన మహానుభావాలు ఇంద్రుడివి, చంద్రుడివి, దేవేంద్రుడివి, మహావిష్ణువి అనే రకంగా అనవసరంగా ఎందుకయ్యా పొగడవలసినటువంటి అవసరం, ఆ దైన్యం పొందవలసినటువంటి అవసరం ఏమున్నది అని అన్నారు. అదే భావాన్ని కూడా ఇది మొట్టమొదటి ఈయన ముందు వారు, ఈయన 8వ శతాబ్దం, ఆయన తర్వాత 14-15 శతాబ్దం తర్వాత ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట. అందువల్ల ధనినా ద్వారి కృపణా అని అరే మూర్ఖ లుబ్ధ దురిచేత కల్వయం భవతో వ్యామోహ. ఈ మాటలు చెప్పేదెవరు? సంతోష పురుషుడు అంటున్నాడు. లుబ్ధునితో లోభంతో అంటున్నాడు. ఓరి లుబ్ధుడా దురుచ్ఛేద కల్వయం భవతో వ్యామోహ. నీకు ఈ లోభ పురుష, నీకు ఎంత లోభం రా, నీవు ఏం చేస్తున్నావంటే నీ వల్ల ఎవరికన్నా ఏదైనా పనులు సక్రమంగా జరిగినవా? లోభం కలిగిన వాడు చేసిన ఏ పనైనా సక్రమంగా అయిందా? వాడు లోభం పొందినప్పుడు ఆ ప్రయత్నం చేసినప్పుడు సఫలమవుతున్నదా? లేదే. ఎందుకంటే సమారంభ భగ్నా గతి నవారాంస్తవ పశు. ఓరి పశువ, ఓరి ఆశ, ఓరి లోభమా, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేస్తే ఎన్నిసార్లు నీ ప్రయత్నాలు విఫలం కాలేదు నా అబ్బాయి. అందుకని పిపాసోహ తుచ్చే అస్మిన్ ద్రవిణ మృగతృష్ణార్ణవ జలే. అలాగే పిపాసోహ తుచ్చమైనటువంటి ధనం అనేటటువంటి నీళ్ళను తాగుదామని చెప్పి నువ్వు ప్రయత్నం చేశావు. ఎక్కడికి వెళ్ళావు? ధనం అనే నీళ్ళను తాగటానికి అంటే ఎండమావుల్లోకి వెళ్ళావు. ఎండమావుల్లో నీకు ఎప్పుడన్నా నీళ్లు లభించినవా? లేదే. అలాగే ఆశ అనేటటువంటి రీతిగా నువ్వు ఆ ధనం సంపాదించాలని ఎండమావులో తిరిగితే ఎండమావుల్లో నీళ్లు వస్తావేమన్నట్టుగా పెడితే నీకు ఆ పని ఫలించలేదు, నీకు అవ్వలేదు. కాబట్టి తథాపి ప్రత్యాశ విరమతి నతే. ఇంత జరుగుతున్నా, ఇంత నష్టం అవుతున్నా, బిజినెస్లు చేస్తుంటారు. దీంట్లో 10 రూపాయలు వస్తుంది, దానికంటే ఇంకో 10 రూపాయలు పెడితే 1000 రూపాయలు వస్తుంది అనేటువంటి ఆశ చేత అట్లా పెట్టి నష్టపోయిన వాళ్ళు వేల మంది కనిపిస్తున్నారు. లాభించిన వాడు తక్కువ మంది, నష్టపోయిన వాడు ఎక్కువ మంది. ఇలాంటివి ఎన్ని నీకు ప్రత్యాశ విరమతి అయినప్పటికీ కూడా నీ ఆశ తగ్గేది లేనే లేదు. అదే మూఢ సతథ విదీర్ణం చేత. అయినప్పటికీ కూడా ఓరి మూఢుడా, నీ యొక్క మనస్సు అనేక రకములుగా భగ్నం అయినప్పటికీ కూడా నువ్వు ఇంకా ఆ ఆశతోనే కూడుకొని ఉంటావు. ఓరి హీనుడా, ఓరి లోభమా అని చెప్పి అతన్ని నిందించింది. సంతోషం. ఇదంచతే లోభాంధస్య చేష్టితం చేతసి చమత్కారం ఆత్మవతి. అసలు ఈ లోభం యొక్క చేష్ట ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో చూడండి. ఇతః లభ్యం లబ్ధం ఇదంచ లభ్యం అధికం తన్మూల లభ్యం తతో లబ్ధం చాపర ఇచ్చనారదమహో లబ్ధం ధనం ధ్యాయసి. ఎన్నిసార్లు లబ్ధం అని వేసినారు చూడండి. లభ్యం లబ్ధం, మనకు ఎంత ధనం కావాలనో అంతా లభించింది. లభిస్తే దాంతో సరిపోక ఇదంచ లభ్యం అధికం, దీన్ని మళ్ళా ఇంట్రెస్ట్ల కోసమని ఇంకా మళ్ళా వేస్తే అది లభించింది. అది ఇది లెక్క వేసుకుంటున్నాడు. దాన్ని కాస్త మామూలు వడ్డీ కంటే కూడా చక్రవడ్డీ అని చెప్పి ఇంకోటి వేశాడు. తన్ మూల లభ్యంతతో, దానికంటే కూడా అధికంగా లబ్ధం చా పరమితి, దాన్ని వల్ల పెట్టి ఇంకా ఎక్కువ సంపాదించాలని అనారతమహో లబ్ధం ధనం ధ్యాయసి. ఎంతసేపు ఇది వేస్తే ఇంత, ఇన్నేళ్ళు వేస్తే ఇంత, ఇలా చేస్తే ఇంత, ఇందులో పెట్టుబడి పెడితే ఇంత అనే రకంగా దాన్నే ధ్యానం చేస్తున్నావురా నాయన. ఆ ధనాన్నే తప్ప నైతద్వేత్సు పునర్భవంతమచిరాద్ ఆశా పిశాచి బలాత్. నువ్వు ఒకటి తెలుసుకోవట్లా, ఆ డబ్బు గురించి ఆలోచిస్తున్నావు కానీ నిన్నొక దయ్యం కాస్త పట్టుకున్నది. ఆ సంగతి నీకు అర్థం కావట్లా. ఏమిటి ఆ దయ్యం పేరు? ఆశా పిశాచి. ఆశ అనే పిశాచి నిన్ను కాస్త పట్టుకున్నది. అది కాస్త నిన్ను మింగేయటానికి సిద్ధంగా ఉంది. అది నిన్ను మింగేస్తున్న విషయం నీకు తెలియకుండా నీవు మహాలోభాంధకారావృతం, నువ్వు చీకట్లో ఉన్నావు. దాంపై ఏ చీకట్లో ఉన్నావు? లోభం అనేటటువంటి అంధకారం చేత కప్పబడి ఉన్నావు. అది నిన్ను మింగటానికి సిద్ధంగా ఉంది. ఆ విషయం నీకు తెలియకుండా నీవేదో ఇంకా రావాలి, ఇంకా వస్తుంది అనుకుంటున్నావు. భగవత్పాద శంకరుడు ఒక సందర్భంలో ప్రకరణంలో ప్రబోధ సుధాకరాది గ్రంథాల్లో కూడా రాస్తారు. ఆయన ఒక పంట పొలం ఉంది, ఆ పంట పొలం దగ్గర ఒక కప్ప ఉన్నది.
ఆ కప్ప కాస్త అక్కడ ఉన్నటువంటి పంట పొలాల దగ్గర ఉన్నటువంటి ఆ పురుగుల్ని వాటిని తినడానికి నిరంతరం శ్రమ పడుతూ ఆసక్తి పడుతూ ఉంటుంది. అందుకోసమే దాని కంఠ కోణం, ఆ కంఠం దగ్గర ఈ కోణ భాగం ఎంత ఉందో అది ఎప్పుడు ఇలా కదులుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే దానికి ఎప్పుడు దొరుకుతుందా డబ్బు నోట్లో వేసుకుందామా అని చూస్తుంది. అంటే ఇప్పుడు దాన్ని తిందామని ఇది ప్రయత్నం చేస్తుంటే ఈ కప్పను తిందామని వెనకాల నుంచి ఒక సర్పం వచ్చిందండి. అలాగే మనం మనకంటే బలహీనుడైన వాడిని వంచన చేసి అనేక కష్టాలు చేసి పాలు చేసి ఎలా వాడిని తినాలని మనం ప్రయత్నం చేస్తుంటే మనల్ని కాస్త మృత్యు అనేటటువంటి కాస్త మనం తినడానికి సిద్ధంగా ఉన్నది. అది తెలుసుకోలేకుండా ఈ రకంగా ఉన్నారే. లోకస్థాహితం ఆచరతి ఇది చిత్రం అని మహానుభావుడు భర్తృహరి కూడా అన్నాడు. అందుచేత ఈ రకమైనటువంటి స్థితిలో ఉన్నారు అని చెప్పి అన్నాడు సంతోషమైనటువంటి ఆయన. కాబట్టి సర్వగ్రాసమయం గ్రసించది మహాలోభ అంధకారావృతం. గొప్పదైనటువంటి లోభమైనటువంటి చీకటి చేత కూడినటువంటి నిన్ను ఈ రకంగా మింగటానికి ఆశాపిశాచి అయినటువంటి మింగటానికి సిద్ధంగా ఉంది నాయన అని అన్నాడు. అపిచ ఇంతేకాదు ధనం తావల్లబ్ధం కథమపి, ధనం ఎలాగో అలా లభించింది. అయితే ఆ లభించిన ధనం ఏమవుతుంది అన్నాడు. కొంతకాలం అయిన తర్వాత దాన్ని అనుభవించాలి కదండి. ఆ భోగాన్ని అనుభవించడానికి కొంత ఖర్చు అవుతుందిగా. ఆ ఖర్చు అయ్యేటప్పుడు అయ్యో ఇంత డబ్బు ఉండేది కాస్త నెమ్మదిగా తింటూ ఉంటే ఖర్చు అయిపోయింది అని బాధపడుతున్నాడు. నువ్వు వ్యయానికి బాధపడతావా రాలేదని బాధపడతావా అన్నారు. వ్యయానికి బాధపడుతుంటామండి. రాకపోతే రాలేదని ఒక్కటే దిగులు. వ్యయం అంటే అయ్యో మనం ఇంత కష్టపడి సంపాదించాం తింటుంటే అయిపోయింది అని అదొక దిగులు అనమాట. కాబట్టి ఈ వ్యయమునకు అనుత్పత్తికి అంటే ధనం పుట్టకపోవడానికి బాధపడతావా, పుట్టినటువంటి ధనం ఏమైతే బాధపడతావా నువ్వు ఒక్కసారి చెప్పరా అబ్బాయి. ధనం లబ్ధం కథమపి, డబ్బు ఎలాగో కష్టపడితే సంపాదించాం. తథాపి అస్య నియతో వ్యయో వా నాశో వా, ఇది ఖచ్చితంగా నియతంగా దీనికి డబ్బు ఏమవుతుంది, నియతంగా వ్యయమన్నా అవుతుంది. లేకపోతే ఎందులోనా పెట్టుబడి ఇంతకంటే వస్తుందని పెట్టుబడితే అది కాస్త నాశమన్నా అయిపోతుంది అనమాట. సతివియోగోశ్చ భయ, ఎలాగైనా డబ్బు నిన్ను విడిచిపెట్టడం ఖాయం. డబ్బును నువ్వన్నా విడిచిపెట్టడం ఖాయం. నువ్వు ముందు పోయావనుకో డబ్బును నువ్వు విడిచిపెట్టినట్టు. కాబట్టి నీ దగ్గర ఖర్చు పెట్టుకున్న వ్యాపారంలో డబ్బు పోయిందనుకో డబ్బును కాస్త నువ్వు వదులుకున్నట్టు అనమాట. అందువల్ల ధనంగా పురుషం లోకే పురుషో ధనమే బాబా. ధనాన్ని పురుషుడన్నా విడిచిపెడతాడు, పురుషుడిని ధనమన్నా విడిచిపెడుతుంది. కాబట్టి ఏ రకంగా అయినా వియోగం ఏ రకంగా అయినా ఉంది. ఖర్చు పెట్టడం ద్వారా ఖర్చు అయిపోవడం కానీ ఉంటుంది, లేకపోతే వినాశం ఎవరన్నా దొంగలు పడి లాక్కుపోవడం తీసుకుపోవడం ఇలాంటివన్నా జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఈ రెండింటి ఇలాంటి స్థితిలో నీకు ఏది నీకు శ్రేష్టం ఉంటుంది? అనుత్పాద. అసలు మొదలే మనకు డబ్బు లేదనుకోండి, మనం మొదలు డబ్బు లేదు, డబ్బు వచ్చే పని లేదు. అలాంటప్పుడు మనకు హాయిగా ఉండే శ్రేయానికి ముఖదయ అత్యోధ విలయ. అసలు డబ్బు లేకుండా ఉంటే హాయిగా ఉంటుందా, వచ్చిన డబ్బు పోతే బాధగా ఉంటుందా? ఈ రెండింటిలో ఏ బాధ గొప్పది అని అనమాట. అంటే అనుత్పాద శ్రేయ, డబ్బు రాకపోవడమే శ్రేయస్సు. నుంచి లేదు కాబట్టి లేదు లేదు అనుకుంటాం అనమాట. అంటే సంతానం కలిగినటువంటి పిల్లవాడు దుష్టుడై ఉంటే అది హాయ, సంతానం లేకుండా హాయ అన్నారు. అపుత్రత్వం వరం అన్నారు. చెడ్డ కొడుకు పుట్టే కంటే అసలు కొడుకు లేకుండా హాయి అని నీతిశాస్త్రకారులు కూడా చెప్తున్నారు. అందువల్ల ఇటువంటి ధనం అనేటటువంటిది వచ్చి నష్టమైపోయేదానికంటే అసలు ధనము లేకుండా శ్రేయస్సుకుంది ఆయన. కాబట్టి వినాశోలబ్ధైతి తరాం తనుదయ. ఒక డబ్బు బాగా సంపాదించుకున్న తర్వాత ఒక సందర్భంలో ఆ డబ్బు నష్టమైపోతే వ్యథైతి తరాం, బాగా బాధపడతాం అన్నమాట. అయ్యో ఎంత కష్టపడ్డాం, ఎన్ని అబద్ధాలు చెప్పాం, ఎంతమందిని మోసం చేశాం, ఎన్ని రకాలుగా చేశాం, అలా సంపాదించాం ఇలా సంపాదించాం. అగ్రాక్షగ్రహణ, తీసుకోకూడని చోట తీసుకున్నాం. భక్షణ, తినని కూడా పదార్థాలు తిన్నాం. అనేక రకాలుగా సంపాదించడానికి అనేక మార్గాలు, అమార్గములు కుమార్గములు మనం అవలంబించాం. కానీ అలా కష్టపడి సంపాదించిన డబ్బు ఏమన్నా మిగిలిందా, మిగలలేదే అని బాగా బాధపడుతుంటాడు. అలాంటిది అసలు లేదండి, డబ్బే లేదనుకోండి, ఎంత కష్టపడ్డా లేదనుకోండి, అయ్యో డబ్బు లేదు, మనం మొదటి నుంచి లేదు కాబట్టి ఇప్పుడు లేదు, సరే ఏం చేస్తానులే అని తృప్తిపడి ఆ కాలక్షేపం చేసుకుంటాడు. నవ్య యథైతి తరాన్న తనుదయ, డబ్బు లేకపోతే అంత బాధపడ్డు, వచ్చిన డబ్బు పోతే బాధపడుతుంటాడు సుమా అని చెప్తున్నమాట. హింస అంతేకాదు నృత్యతి మూర్ధ్ని శస్త్ర దొరకి ఘోరా జరారూపిణి. మృత్యు అనేది చూడండి, లోభాన్ని గురించి నింద చేస్తూ చెప్తున్న మాటలు విన్ని. నృత్యతి మూర్ధ్ని, మృత్యుదేవత నెత్తి మీద కూర్చొని నాట్యం చేస్తూ ఉంటుంది.
శశ్వత్ ఎలాగయాను ఉరగి ఘోర జరారూపిణి ముసలితనమైనటువంటి ఒక ఆ ఉరగి అంటే సర్పము నెత్తి మీద కూర్చొని నాట్యం ఆడుతుంటుంది. వామేషాగ్రసతే పరిగ్రహమయై వృద్ధై జగద్గ్రస్యతే. అట్టి ఆ జర ముసలితనం అనేటటువంటి ఆ సర్పము నిన్ను కాస్త పైన ఉండి అది నాట్యం చేస్తుంది. ఏం చేస్తుంది? త్వామేషాగ్రసతే పరిగ్రహమయై వృద్ధై జగద్గ్రస్యతే. అది పరిగ్రహం. వారి దగ్గర తీసుకోవడం, వీరి దగ్గర తీసుకోవడం, వాళ్ళు తీసుకునేటువంటి రీతిగా మనం అగ్రాక్ష గ్రహణం తీసుకోకూడని దానాలను తీసుకోవడం చేత ఈ జగత్తంతా కూడాను ఆ పరిగ్రహములు అనేటటువంటి స్వీకరించుట, దానమును గ్రహించుట అనేటటువంటి ఆ పక్షుల చేత, గరుడ పక్షుల చేత గ్రస్యతే తినబడుచున్నది. అలా భూత్వా బోధజలైర బోధ బహుళం తల్లోభజన్యం రజ. అప్పుడు ఏం చేయాలి? నువ్వు ఆ ముసలితనం చేత నీవు మింగబడకుండా ఉండే లోపల ఆ గరుడ పక్షులు అనేటువంటి రోగాదుల చేత ఏ విధంగా కూడా చనిపోకుండా ఉండాలి అంటే నువ్వు బోధజలై అంటే బోధజలై అంటే జ్ఞానం అనేటటువంటి నేటి చేత అజ్ఞానం అనేటటువంటి ధూళిని కాస్త పోగొట్ట తుడిచివేయాలి. బోధజలై జ్ఞానం అనేటటువంటి జలం చేత అబోధబహుళంత లోభజన్యం రజ. అజ్ఞానం అనేటువంటి రజస్సు దేని వల్ల వచ్చింది? ఆ మట్టి అంతా కూడా నీళ్ళల్లో, స్వచ్ఛమైన నీళ్ళల్లో ఎలా వచ్చింది అని అన్నారు. అంటే లోభం వల్ల వచ్చినటువంటి ఆ ధూళి దాన్ని కాస్త పోగొట్టాలి. ఆ రకంగా పోగొట్టుకొని సంతోషామృత సాగరం హసి, సంతోషం అనేటువంటి అమృత సాగరంలో హాయిగా మగ్న మిక్కిరిలో మునిగి సుఖంగా జీవించిన ఆయన. అంటే ఆ లోభం అనేటటువంటి ధూళి లేకుండా ఉన్న స్వచ్ఛమైన అమృతమయమైనటువంటి ఆ సముద్రంలో మునిగి హాయిగా సుఖంగా జీవించిన ఆయన అని చెప్పి జీవుణ్ణి అంటే లోభం చేత ఆవరింపబడినటువంటి జీవుడికి హితం చెప్పింది ఈ సంతోషం అనేటటువంటి. అంటే సంతోషం అంటూ ఉంటే మనకు ఎంత హాయిగానూ ఉండవచ్చు. అందువల్ల సంతోషం 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 అంటే ఉన్నదానితో చాలు, ఆయన నాకు ఇది చాలు అని అనుకున్నట్లయితే అలాంటి వాడి ముందు ఎంతటి వాడైనా సరే దాసుడైపోతాడు. అందువల్ల ఆశపడిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు అందరికీ దాసుడైపోతాడు. ఆశను స్వాధీనం చేసుకున్న వాడికి అందరూ దాసుడైపోతారు అన్నమాట. ఆ మాట చెప్పారన్నమాట. ఆశ బలవతీ రాజు. ఆశ అంటే ఏమిటయ్యా అన్నాడు. అది భయంకరమైనటువంటి ఒక గొలుసు అనమాట. అందుచేత దాని చేత మనం ఎప్పుడైతే ఆశాయా ఏ దాస, ఆశకు ఎవరైతే దాసులయ్యారో మొత్తం లోకానికి వాడు దాసులు అయిపోయినట్టు. నాకు అది కావాలి ఇది కావాలి అంటే ఏమంటే ఇక్కడ ఈ రిప్లేట్ కానీ ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన దగ్గర పెడితే ఆయన ఏర్పాటు చేసి పెడతాడు. ఆయన కొద్దిగా బతిమలాడాలండి, కొద్దిగా నమస్కారం చేయాలండి అని అంటే ఆయన నమస్కారం చేస్తాడు. ఆయన అంటాడు నేను కాదే ఫలానా ఆయన దగ్గరికి వెళ్ళి నేను చెప్పానని చెప్పంటే ఆయన దగ్గర పెడతాను. మళ్ళీ ఆయన దగ్గర నమస్కారం చేసి అలా చేస్తుంటా ఉంటారు. ఆశకు దాసుడైన వాడు ఒకరికి నమస్కారం పెట్టి, వాడు ఇంకో దగ్గర పంపిస్తే వాడి దగ్గర నమస్కారం పెట్టి, ఇంకో దగ్గరికి వెళ్తే వాడి దగ్గరికి పెడితే ఇంతకు అవుతుందా అన్నాడు. ఇంతకు ముందు చెప్పినట్టుగా అయింది ఏది లేదయ్యా. అందువల్ల ఆశకు దాసుడైన వాడు అందరికీ దాసుడైనాడు. అదే ఆశను దాసిగా చేసుకున్నాడు ఒకడు. నాకు అక్కర్లేదు, పెడతామని ఎందుకు అవసరం లేదయ్యా అన్నాడు. ఎందుకంటే అయత్రమలమల్లకం ప్రతిపడచ్చరం కచ్చరం. సిగ్గు దాచుకోవడానికి బట్ట కావాలి, బట్ట కావాలంటే ఎక్కడయ్యా అన్నాడు. నార బట్ట కట్టుకున్నా సరిపోతుందయ్యా, చెట్టు బెరడు కాస్త తీసుకొని ఒంటికి చుట్టుకున్నా సరిపోతుందయ్యా అన్నాడు. అలా అనుకున్నవాడు ఎవరిని అడుగుతాడండి? ఎవరిని అడగవలసిన అవసరం లేదు. ఈశ్వరుడు సాక్షాత్తు మహారాజు చక్రవర్తి వచ్చినా సరే ఆయన నీతో నాకేం పని అయ్యా, నాకు చాలా నువ్వు దాంతో సంతోషపడుతున్నాను, నీతో నాకేం అవసరం. అలా ధైర్యంగా ఉన్నటువంటి వ్యక్తికి అందరూ దాసులై ఉంటారు తప్ప ఆయన ఎప్పటికీ దాసులుగా ఉండడు చెప్తున్నారు. సంతోషాంత సాగరాంభసి మనం నగ్న సుఖం జీవతి. ఉన్నదాంతో సంతోషంగా ఉంటే వాడు సుఖంగా జీవిస్తాడు అని అనేసరికి అంటూ ఉండగా సంతోషమును ప్రతిహార చెప్పిందయ్యా, మనం రాజుగారి దగ్గరికి వచ్చాం, రావాల్సింది మాట్లాడండి అని అన్నారు. అప్పుడు సంతోష పురుషుడు వచ్చి వివేకుని దగ్గరికి వచ్చి నమస్కారం చేసి, అయ్యా నేను సంతోషం వచ్చాను, మీకు నమస్కారం చేస్తున్నాను అని అక్కడ వివేకునకు నమస్కారం చేసి మహారాజు వివేకునకు చేస్తే అప్పుడు సంతోషము తన సవినయం ఉపవిష్ట కూర్చోమన్నాడు ఆయన. ఆ వివేక పురుషుడు కూర్చోమనేసరికి అయ్యా మీరు ఎలా చెప్తే అలా అని చెప్పి ఏష ప్రేష్య జన, మీ యొక్క సేవకుడిని నేను ఏం చెప్తారో చెప్పండి, ఆజ్ఞాపించండి అన్నారు. నాయన నువ్వు విన్నావు కదా, నీ యొక్క గొప్పతనం నేను విన్నాను రా అబ్బాయి. సంతోషమా తదలమత్ర విలంబేన, నువ్వు ఇంకా ఆలస్యం చేయకుండా లోభాన్ని జయించడానికి నువ్వు కాశీ క్షేత్రానికి బయలుదేరి వెళ్ళు. అక్కడ ఎవరైతే లోభగుణం కలిగి బాధపడుతూ ఉంటారో వాళ్ళందరినీ కూడా ఆ లోభం లేకుండా చేసి
వాడి సంతోషం అనే దాన్ని ఉపదేశం చేసి సంతోషం చేత జీవించమని చెప్పి వాడిని ఆవరించి సంతోషరూపంగా వాళ్ళలో ప్రవేశించి ఆ లోభాన్ని కాస్త జయించవలసింది అని అన్నారు. అలా కాబట్టి నేను ఈ రకంగా ఉంటాను అని చెప్పి బయలుదేరవలసింది అంటే సరేనండి నేను బయలుదేరుతున్నాను అన్నాడు సంతోష పురుషుడు ఆ వివేకుని యొక్క ఆజ్ఞను అనుసరించి. అతను వెళుతూ వెళుతూ అన్నాడు, అయ్యా నేనేం చేస్తానంటే శత్రువుని కాస్త పిండి చేస్తానండి అన్నాడు. ఎలా చేస్తావయ్యా శత్రువుని పిండి చేయటం అంటే అన్నారు. నానాముఖం విజయనం జగతాంత్రయాణం దేవద్విజాదివధ బంధన దుఃఖవృత్తిం రక్షోధినాథమివ దాశరథి ప్రసత్య నిర్జిత్య లోభం అవశం తరసా వినష్మి. అంటే రావణాసురులాగా భక్తలను కలిగిన వాళ్ళే ఉన్నారు. ఇది లోభం చేత ఆవరింపబడినటువంటి వాళ్ళు. నానాముఖం అనేక ముఖాలతో ఉన్నారు. అలాంటిది విజయనం జగత్తు మూడు లోకాన్ని జయించింది. ఏది లోభం అనేది, అది కావాలి ఇది కావాలని నీతి శాస్త్రంలో ఒక మాట చెప్తుంటారు. రామచంద్రమూర్తి కూడా లోభానికి లోపడ్డారండి అనుకుంటారు. అది మామూలుగా అందరికి మనం అలా అని ప్రవచనంలో ఇష్టం వచ్చినట్టు అట్లా చెప్పకూడదు. ఎందుకంటే కొన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సామాన్యంగా బంగారు లేడీ ఉండదు అన్న సంగతి రామచంద్రమూర్తికి తెలుసు. కానీ సీతమ్మ తల్లి ఏమంటే ఆ లేడీని తీసుకురండి అని మారీచుడు బంగారు లేడి వేషంతో ఉంటే తీసుకురండి అన్నది. రామచంద్రమూర్తి ఎన్నో కావ్యాలు చదివారు. ముందున్నటువంటి కావ్యాలన్నీ చదివారు, పురాణాలు చదివారు, ఇతిహాసం చదివారు, వేదములు చదివారు. ఎక్కడా కానీ బంగారు లేడి ఉన్నదన్న మాట విన్నారా? ఇక్కడ ఐతిహాసికంగా సృష్టిలో లేదు. లేదని తెలిసినప్పటికీ కూడాను అసంభవం హేమ మృగస్య జన్మ, బంగారు మృగం యొక్క పుట్టుక అసంభవము అని తెలుసు. తథాపి రామో లులుభే, అయినప్పటికీ రామచంద్రమూర్తి లులుభే లోభపడ్డారు. దేని కొరకు? మృగాయ బంగారు లేడి కొరకు అని చెప్పి ప్రాయ సమాపన్న విపత్తి కాలే ధియోపి పుంసాం మరినా భవంతి. ఆపద వచ్చిన సమయంలో మహాభిమంతుల యొక్క బుద్ధి కూడాను మలినమైపోతుంది నాయన అని ఒక చెప్పడం కోసం. అంటే మనం ఎప్పుడున్నా పొరపాటు చేస్తే ఆ పొరపాటును సమర్థించుకోవడానికి నాయన ఎంత వివేకం ఉంటే ఏమయ్యా, ఎప్పుడో అప్పుడు పొరపాటు పడక తప్పదు కదా అంటుంటారు అన్నమాట. అలా ఊరట చెంది కొద్దిగా ధైర్యంగా ఉండడం కోసం చెప్పిన మాట తప్ప రామచంద్రమూర్తి లోభానికి గురయ్యారని అలా మనం మాట్లాడకూడదు. ఇది కేవలం దృష్టాంతం, మహాపురుషుల దృష్టాంతం చూపించి అంతటి వాళ్ళే కొద్దిగా శ్రమపడ్డారు కాబట్టి మనం ఎంత కనుక ధైర్యం పొంది ఉత్తర కర్తవ్యం తర్వాత చేయవలసిన ఏ విధంగా ప్రతీకారం చేసుకోవాలనో దాన్ని ఎలా చేయాలి. అది అలా కూడా ఎన్నో పురాణ ఉండకూడదు, ఇలా ఉండకూడదు అని చెప్తూ దానికి దాని చారుచర్య ఏంటి అని చెప్పడం అనమాట. అందుకోసం ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలని ఉదాహరణ చెప్తారు. అందుచేత ఇవన్నీ కూడాను మనం దాన్ని అవహేళన చేయడానికి కాదండి, మనం నేర్చుకోవడం కోసమే. ఇలా ఉండకూడదు అని వ్యసనం, జూద వ్యసనం పనికి రాదు. దాన్ని పొంది ఏమైందయ్యా అని అనుకో, కౌరవులు పొంది చనిపోయారు, పాండవులు ఇలా కష్టపడ్డారు. కాబట్టి వ్యసనం అనేది భయంకరమైనది. ఈ వ్యసనాన్ని వదిలిపెట్టండి. మరొక పరస్త్రీ వ్యసనం అనేటువంటి పాపకరము, వంశనాశకరము. రావణాసుడు ఆ సీతమ్మతని అపహరించడం చేత అతను ఒక్కడే కాదు, మొత్తం వంశం అంతా నాశనం అయిపోయింది. కాబట్టి పరస్త్రీ వ్యామోహం అనేటువంటి వంశనాశకరము అని గ్రహించండి అని ఈ రకంగా అనేక ఉదాహరణలా చెప్తుంటారు. దాన్ని బట్టి మనం అందులో ఉన్నటువంటి సారాన్ని గ్రహించి, ఓహో ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని ఆ గుణాన్ని, దోషాన్ని పరిశీలన చేసుకుని ప్రవర్తించాలి. ఈ గుణాంతి ఈ నాటకం కూడా అలాగే వచ్చింది అనమాట. అందువల్ల నానాముఖం విజయనం జగతాంత్రయాణం, ముల్లోకాలు జయించాడు రావణాసుడు. ఒక ముఖంతో కాదు, అనేక ముఖాలు పెట్టుకొని జయించాడు. ఎవరిని బాధ పెట్టాడు అని దేవ ద్విజాతి వధబంధన లుబ్ధవృత్తి, దేవతల్ని, బ్రాహ్మణులను ఆయన కాస్త కొంతమందినేమో ద్విజాతి వధబంధన లుబ్ధవృత్తి, దేవతల్ని బంధింపజేశారు. వాడికి చావు లేదు కాబట్టి, అమరుడు కాబట్టి వాడిని బంధించాడు. బ్రాహ్మణాదుని సంహారం చేశారు. మునులందరూ కూడా లుబ్ధవృత్తి రక్షోధినాథమివ దాశరథి ప్రసత్య. అలా అంతమందిని బాధ పెట్టి చంపినటువంటి ఆ రావణాసుడిని ఆ రక్షోధినాథుడు, రాక్షసులకు అధినాథుడు అయినటువంటి వాడిని దాశరథి మహానుభావుడు గట్టిగా పట్టుకొని నిర్చిచ్చ లోభం అవశం తరసా వినష్టి. ఆ విధంగా రామచంద్రమూర్తి రావణాసుడి విధంగా అయితే బలాత్కారంగా గట్టిగా పట్టుకొని సంహారం చేశారో, అలాగే సంతోషం ఉన్నబడే నేను లోభం అనే శత్రువుని, రావణాసుడిని రామచంద్రమూర్తి సంహారం చేసినట్టు నేను చేస్తాను సుమా అని అన్నారు. అని చెప్పి ఇది నిష్క్రాంత అని వెళ్ళారు. అప్పుడు వెంటనే ఇంకా ఇలా అలాగే చేస్తానండి అని ఇప్పుడు సంతోషము లోభాన్ని జయించడానికి వెళ్ళింది. ఆ తర్వాత తతః ప్రవిశతి వినీత పురుష
వినీత వేష పురుష, ఒక వినయం కలిగినటువంటి ఒక పురుషుడు వచ్చాడు. దేవా సంభృతాన్ని విజయ ప్రయాణ మంగళాన్ని ప్రత్యాసనశ్చ మౌహూర్తికా వేద ప్రస్థాన సమయ. ఒక పురుషుడు వచ్చాడు, అయ్యా మీరు కూడా బయలుదేరాలి యుద్ధానికి, మీ పరివారాన్ని పంపించాలి, మీరు కూడా యుద్ధానికి బయలుదేరాలండి, మీరు యుద్ధానికి వెళ్ళడానికి తగినటువంటి రథం కానీ అగ్ని కానీ సిద్ధం చేసి ఉంచాము, మీదే ఆలస్యం ప్రస్థాన సమయ. అంటే మనం ప్రయాణం చేసి యుద్ధానికి వెళ్ళడానికి మౌహూర్తిగా ఆవేద. జ్యోతిష్ శాస్త్రవేత్తలు చెప్పినటువంటి సమయం దగ్గరకు వచ్చింది. మౌహూర్తికులు అంటే జ్యోతిష్ శాస్త్రవేత్తలు చెప్పినటువంటి సమయం దగ్గరకు వచ్చింది, మనం బయలుదేరాల్సిన సమయం అయింది, బయలుదేరండి అని అన్నాడు. ఒక పురుషుడు చేత్యేమో సేనా ప్రస్థానాయ ఆదిశ్యంతాం సేనాపతయ. అలా అయితే ఆ సేనాపతులందరినీ కూడాను వాడిని కాస్త సిద్ధంగా ఉండమని చెప్పు అని అన్నాడు. అనగానే ఆ పురుషుడు అలాగేనండి అని చెప్పి ఆ వచ్చినటువంటి పురుషుడు కాస్త వెళ్ళాడు. అప్పుడు వెంటనే తెర వెనకాల వినిపిస్తున్నది, ఏమని అందరూ మాట్లాడుతున్నారు, మంత్రులందరూ సేనాపతులంతా చెప్తున్నారు, ఏరా మనమంతా సైన్యం అంతా సిద్ధంగా ఉండాలి, రెడీ అవ్వండి అని అలా చెప్తున్నారు అనమాట. అది తెర వెనక శబ్దం వినిపిస్తున్నారు. ఓహో సైనికా అంటే వివేకుని యొక్క పరివారం వారందరినీ హెచ్చరిస్తున్నారు ఒకరినొకరు. సత్యంతాం కుంభభిత్యుత మదమదిరామత్త భంగా హరీంద్రా. అంటే ఆయన మన ఏనుగులు ఉన్నాయి, ఆ గజబలం దాన్ని కాస్త వదిలిపెట్టండి అన్నారు. ఎలా ఉందయ్యా ఆ గజము అన్నారన్నమాట. కుంభభిత్యుత అన్నాడు, అంటే కుంభస్థలం, ఇది ఒక గోడ అనుకోండి, దానిలో నుంచి జారుతున్నటువంటి మద జలం ఉందండి. అంటే ఆ ఏనుక ఇటు పక్కన చంపల పక్క నుంచి మద జలం కారుతుంటుంది. ఆ మద జలం మహా తీయగా ఉంటుంది. ఆ తీయగా ఉన్న మద జలాన్ని ఆస్వాదించడానికి తుమ్మెదలు మీద పడుతూ ఉంటవి. మీద పడుతూ ఉంటే ఎలా ఉంటుందంటే అధిరామత్త భంగా కరీంద్ర, అవి ఝంకారం చేస్తూ అది మీద పడుతూ ఉంటే ఆ చెవులు కాస్త ఇట్లా నిరంతరం ఆడిస్తూనే ఉంటాయండి. నిరంతరం ఎందుకు ఆడిస్తూ ఉంటే ఆ మద జలాన్ని ఆస్వాదించడానికి ఈగలు పడుతుంటేనో తేనెటీగలు పడుతుంటేనో దాని యొక్క ఆ చక్కలిగింత స్వభావం దాన్ని పోగొట్టుకోవడం కోసం అది కాస్త కదిలిస్తూ ఉంటుంది. అది తర్వాత అది నిద్రపోయినప్పుడు అది లేకపోయినా, ఆ మదజలం లేకపోయినా ఎండిపోయినా కానీ అది ఏదో మీద పడుతున్నదేమో అని పడుకుంటున్నా సరే అది ఇలా చెవి కాస్త ఆడిస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ రకంగా మదిరామత్త భంగా కరీంద్ర నిత్యంతాం శందనేషు ప్రసభం అజిత మరుచండ వేగా స్థురంగా. వాయువుని మించినటువంటి వేగం కంటే వేగంతో వెళ్ళేటటువంటి అశ్వములన్నింటినీ కూడా సిద్ధంగా చేయండి, రథానికి కట్టండి ఆ గుర్రాలన్నింటినీ కూడా అని. అలాగే కుంతైర్ నీలోత్వలానాం వనమివ, అంటే భటులు కాల్బలం అంటుంటారు అనమాట. కాల్బలం అంటే నడిచి వెళ్ళేటటువంటి సైన్యం. ఆ నడిచి వెళ్ళేటువంటి సైన్యం అంతా కూడా కుంతాయుధములు అని చెప్పి కొద్దిగా ఇనుముతో కూడుకున్నటువంటి ఆయుధం. అవి కాస్త ఎలా ఉంటాయి, బహుభావం అంతరాలే సృజంత, నల్ల కలువల్లాగా వాళ్ళకి కుంతాయుధములు అనేటువంటి ఉంటాయి అనమాట. అలా ఎలా ఉన్నాయి అంటే ఒక పెద్ద సరస్సులో అనేక నల్ల కలువలతో కూడుకున్న సరస్సులాగా ఈ సైన్యం అంతా కూడా కనిపిస్తుంది నాయన. అలాంటి సైన్యాన్ని సిద్ధంగా అని చెప్పవుతుంది. పాదాత సంచరంతో ప్రసవం అసిరసత్పాణయో అశ్వవారాహ. అలాగే అనేక మంది అశ్వవారాహ అంటే అశ్వం మీద నుంచి యుద్ధం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాడు కూడా వస్తారు. వాడు ఈటలు ఆయుధంగా తీసుకుని వాడు కూడా సిద్ధంగా ఉండవలసింది అని చెప్తారు. ఈ విధంగా చెప్పిన తర్వాత అంటే రథబలము, గజబలము, అశ్వబలము, పదాతి దళము అంటారు. అంటే పదముల చేత నడుస్తూ యుద్ధం చేసేవాడు అనమాట. ఈ రకంగా అందరినీ సిద్ధంగా చతురంగ బలాన్ని చెప్పిన తర్వాత వివేక పురుషుడు అంటున్నాడు, రాజు అంటున్నాడు, భవతు కృతమంగళ ప్రతిష్టామహే, వాడు సేనాపతులతో మనం చెప్పంగా వాడు సిద్ధమవుతున్నారు, మనం కూడా బయలుదేరదాము అని అన్నారు. అని పక్కన ఉన్నటువంటి వాడు ఒక పారిపారిశ్వకుడు అనేవాడు ఉంటే సారథి ఆదిశ్యతాం సాంగ్రామికం రథం సజ్జీకృత్య ఉపనయేతి. ఆయన సారథితో చెప్పవలసింది యుద్ధానికి బయలుదేరేటువంటి రథాన్ని ఏ రకంగా సిద్ధం చేస్తారో దాన్ని ఆ రకంగా తీసుకురావాల్సింది అని చెప్తున్నారు. అనేసరికి ఆ పక్కనటువంటి వాడు ఆగేనండి అని చెప్పి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ సారథిని తప్పు చేశాడు. సారథి వచ్చాడు. వస్తూనే సారథి అన్నాడు, జీవ సజ్జీకృతోజన రథ. స్వామి జీవాన్ని సంబోధన చేస్తుంటారు అనమాట. సామాన్యంగా సూతుడు అన్నవాడు ఆ రథంలో ఉండేటువంటి ప్రభువు కంటే కూడా వయసులో పెద్దవాడే ఉంటాడు, నైపుణ్యం కలిగిన వాడే ఉంటాడు. ఆ డ్రైవర్ సామాన్యంగా ఎక్స్పీరియన్స్ డ్రైవర్ ఉంటే మనం ఈ విధంగా వాడిని కాస్త ఖచ్చితంగా ప్రాధాన్యం ఇస్తాము. ఆ రకంగా ఆ సూతుడు అన్నటువంటి వాడు ఆ రాజు కంటే కూడా వయసులో పెద్దవాడే ఉంటాడు. వస్తూనే జీవా అన్నాడు. జీవాన్ని సామాన్యంగా పెద్దవాడు చిన్నవాడని సంబోధించేది అనమాట. వయోవశం యొక్క నిమిత్తాన్ని పురస్కరించుకుని ఆ రకంగా జీవాన్ని సంబోధించాడు. సహాయ ఆయన మీ రథం సిద్ధం చేశాను, ఆరోహత్వ ఆయుష్మాన్. అయ్యా మీరు
ఇక రథం ఎక్కువలసింది అన్నాడు. అనేసరికి రథవేగాన్ని చూపించాడు. ఆ రథవేగం కాస్త వెంటనే అతను కాస్త రథం ఎక్కాడు. ఆ వివేక పురుషుడు రథం ఎక్కిన తర్వాత ఆ రథం తాలూకు వేగాన్ని చూపించాడు. అయ్యా చూస్తున్నారా ఎంత వేగంగా పెడుతున్నాను అని చెప్పి ఆ వేగం అంతా కూడా చూపించారు. అది ఎలా ఉంది అంటే భూమి మీద తక్కువగా వెళ్ళేంత తక్కువగా అన్నట్టు ఆకాశంలోనే ఎక్కువ పెడుతుందా అన్నట్టుగా ఉంది. చూశారా? నిర్మత్సమాన జలధిధ్వని ఘోర హేషాం ఏతే రథం గగనసీమ్ని వహంతి వాహాహ మన ఎలా పెడుతుంటే ఆ గుర్రం అంతా కూడా వెళ్ళేటప్పుడు వాళ్ళు పైన ఎక్కువగా పెడుతుంటుంది, నేల మీద తక్కువ పెట్టినట్టుగా ఉంటుంది అనమాట. అలా మనం ఆకాశంలోనే ఎక్కువసేపు పెడుతున్నట్టుగా ఉంది. చూసారా? అంత వేగంగా వెళుతున్నారు అంటే గుర్రం ఎంత వేగంగా వెళుతుందో ఆ వెళ్ళేటప్పుడు ఆకాశం మీద భాగం మీదే ఎక్కువ నడిచినట్టుగా అనిపిస్తుంది. అలా దర్శన కథం అవతీర్ణావని వారాణసి నగరి అదే మనం కాశీక్షేత్రం దగ్గరికి వచ్చేసామని చెప్పి ఆ సారథి అంటున్నాడు అనమాట. అతి దూరే దర్శన పథం అవతీర్ణ మన కళ కనిపిస్తూనే ఉంటుంది. ఏదయ్యా త్రిభువన పావని వారాణసి నామ నగరి, మూడు లోకాన్ని పవిత్రం చేసినటువంటి పరమ పవిత్రమైనటువంటి వారాణసి క్షేత్రము దగ్గరలోనే ఉందండి. ఎలా ఉందయ్యా ఇది అన్నారు. అమి ధారాయంత్ర స్ఫలిత జలఝంకార ముఖరా భావ్యంతే భూయ శశికర రుచ సౌధ శిఖరా. అప్పట్లో కాశీ క్షేత్రం ఎలా ఉండేదయ్యా అన్నాడు. చెప్తున్నాడు ధారాయంత్ర స్ఫలిత జలఝంకార ముఖరాహ అంటే ఆ గంగ యొక్క ప్రవాహం తాలూకు వేగం అని చేసే రీతిగా విభావ్యంతే అక్కడ ఉన్నటువంటి మేడలన్నీ కూడా ఎలా ఉన్నవి అన్నారు అంటే తలనైనటువంటి మేడలు ఉన్నటువంటి శశిఖర రుచ సౌధ శిఖరా, చంద్రుని యొక్క కాంతి వంటి కాంతి కలిగినటువంటి సౌధ శిఖరములు పెద్ద పెద్ద ప్రాశరాలు ఉన్నవి. అవి ఎలా ఉన్నవి అన్నట్టు తెల్లగా ఉన్నవి. విచిత్రాయత్రోచై శరదం అలా శరదం అలా శరదముల శరత్ అమల మేఘాంత విలసతో కటిలేఖాలక్ష్మి వితరతి పతాకావలయం. ఆ కల్లటి మేడ మీద పైన ఉన్నటువంటి ఆ జెండాలు ఉన్నటువంటి అది ఎలా ఉంది అంటే మెరుపు తీగల్లాగా ఉంది. అంటే ఒక తెల్లటి మేఘం ఉంటే ఆ మేఘం పైన ఉన్నటువంటి మెరుపు తీగ ప్రకాశిస్తే ఎలా ఉంటుందో తెల్లటి మేడలు ఆ మేడల పైన ఉన్నటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ జెండా పతాకములు ఉన్నవి. కాశీ క్షేత్రంలో ప్రతి చోట విశ్వేశ్వర పతాకములను ఉండవన్నమాట. అందువల్ల ఆ పతాకాలు అక్కడ ప్రతి చోట ఉన్నవి. చూశారు అన్న ఏతాశ్చ ప్రతిముఖులం లగ్న మధుపావలి గణిత ముఖర జంభాభర విగలన్ మకరంద బిందు దుర్దిన కుసుమసురభయ నాతిమూరే శ్యామాయమాన ఘనఛాయాదవ నగర పర్యంతోద్యాన భూమి హాయత్రైతే మరుతోపి. చోట కూడా దివ్యమైనటువంటి వృక్షములు, ఆ వృక్షమైనటువంటి పుష్పములు, అవి పుష్పముల యొక్క సౌరభ్యము సుగంధ స్వరూపము అదంతా ఎలా ఉంది. నాటికి ఊరే శ్యామాయమాన ఘనఛాయ పర్వ దగ్గర దగ్గరలో ఆ వనాన్ని కూడా ఎలా ఉంది అన్నాడు. దట్టమైనటువంటి చెట్ల చేత నిండిపోయినటువంటి ఉద్యాన భూములు ఇవన్నీ కూడా మరుతోపి గృహీత పాశుపత వృత ధూళిముద్యంత తాపసాయ లక్ష్యంతే. ఈ పుష్పముల యొక్క పుప్పొడి చేత అక్కడ ఉన్నటువంటి ఏ ధూళి ఉందో ఆ వాయువు ఏదైతే ఉందో ఆ వాయువు కూడాను గాలికి ఎగిరిపోతూ ఈ పుప్పడంతా కూడా గాలికి ఎగిరిపోతుంటే ఏమైందిట అంటే ఈ వాయువు కూడాను పుష్పముల యొక్క ధూళి అనేటటువంటి భస్మని రాసుకొని తాను కూడా పాశుపత వ్రతం ఈయన కూడా శివభక్తుము అన్నట్టుగా ఒక పాశుపత వ్రతాన్ని ధరించాడా అన్నట్టుగా ఈ గాలి ఉన్నది. అంటే గాలిలో పుప్పొడి ఎగిరిపోతున్నది అనమాట. ఎగిరిపోతుంటే ఆ పుప్పొడి అనేటువంటిది ఒక భస్మట. ఆ భస్మ రాసుకున్నట్టు ఎవరు వాయుదేవుడు రూపం లేని వాయువు కూడా రాసుకొని నేను కూడా పాశుపతుడను అంటే శివభక్తుడను అని ఆ భస్మం రాసుకున్నట్టుగా కనిపించాడయ్యా అని చెప్పి అన్నారు. అంతే కదా, అలా ఎలా కనిపించింది. తోయాత్ర స్వరసరిత సితాహ పరాగై. అక్కడ ఉన్నటువంటి గంగా జలం ఉందే అది ఎలా ఉంది అంటే పరాగై పుప్పుడు లేవుతున్న తెల్లటి పుప్పుడు ఉన్నవి. దాని చేత అది ఎలా ఉందని సితాహ తెల్లగా ఉన్నది. అత్యంత స్థితమై ఇవ ఇందుమౌలిం. అక్కడ ఉన్నటువంటి పుష్పముల చేత చంద్రుని ఈశ్వరుని కాస్త అర్చన చేస్తున్నారా అన్నట్టుగా ఉంది. ప్రోద్గీత మధుమరుతై. అక్కడ ఆ చెట్ల దగ్గర నుంచి వచ్చి సౌగంధం అయితే ఉందో ఆ తేనె పూల యొక్క తేనె ఆ తేనెని ఆస్వాదించడానికి తుమ్మెదలు వెళ్ళి ఝంకారం చేస్తుంటే విశ్వేశ్వరుని స్తోత్రం చేయడానికి ఆ రూపంగా మధుమ రూపంగా అంటే తుమ్మెద రూపంగా వచ్చినవా అన్నట్టుగా ఝంకారం చేస్తుంది. పఠంత అది స్తోత్రం చేస్తున్నవి. అది చేసిన తర్వాత ఆ నృత్యంతి ప్రజల అతాభుజై సమీరా
ఆ వాయువులన్నీ కూడా వాయువు ఎలా ఉంది అన్నాడు, అది తన యొక్క గాలి చేత లతను కాస్త అటు ఇటు కదిలిస్తుంది అన్నాడు. కదిలిస్తుంటే లతను అనేటువంటి స్త్రీలు నాట్యం చేస్తున్నారా ఆ పరమేశ్వరుని గురించి అన్నట్టుగా ఉన్నది. ఆయన చూచావా అని అన్నారు అన్నమాట ఆ సారథి. అనేసరికి రాజు ఆ సానందం చూసి ఆహా ఎంత బాగుందయ్యా, విశ్వేశ్వర క్షేత్రంకి వచ్చేసరికి ఎంత ఆనందంగా ఉంది. సైషా అంతర్దధతి, నాకు మనసులో ఎంతో ఆనందం ఉంది. ఏ రకంగా తమ్మో విఘటనాత్ ఆనందం ఆత్మప్రభం, ఆ యొక్క లోపల అజ్ఞానం అనేటువంటి పోయిన తర్వాత దివ్యమైనటువంటి బ్రహ్మానందం బయటపడ్డట్టుగా నాకెంతో ఆనందంగా ఉంది. చేత గరిషతి, ఈ మనసును ఆకర్షించేస్తుందయ్యా ఈ కాశీ క్షేత్రము. చంద్రచూడ వసతి విద్యేవ ముక్తే పదం, చంద్రకు చంద్రచూడుని యొక్క వసతి అంటే ఈశ్వరుడు కోరుకుని 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 మహానుభావుడు వచ్చి నివసించినటువంటి క్షేత్రం. అటువంటి దివ్యమైన కైలాసాన్ని వదిలిపెట్టి ఆయన నాకు కావాలని వచ్చి కాశీ క్షేత్రంలో ఉన్నారు. అలాంటి చంద్రచూడ వసతి కాశీ క్షేత్రం ఎలాంటిది అన్నాడు, ముక్తే విద్యేవ పదం, మోక్షానికి ఏదయ్యా ప్రధానమైన సాధనము అన్నారు. విద్య అంటే బ్రహ్మ విద్య. ఆ రకంగా ఆ పరమేశ్వరుని యొక్క నివాసములకు మూలభూతమైనటువంటి అయ్యా ఇది, అది నా మనస్సును ఆకర్షించేస్తుంది వారాణసి క్షేత్రం చెప్తున్నారు రాజు వివేక పురుషుడు. భూమే కంఠవిలంబిని కుటిల ముక్తాబడి జాహ్నవి, ఈ భూమికి ఎలా ఉందయ్యా అన్నాడు. అక్కడ ఉన్నటువంటి గంగా నది సాక్షాత్తు ముత్యాలహారం లాగా తెల్లగా 60 ఘాటులు 80 ఘాట్లు అంటారు, 80 ఘాట్లు ఉన్నవి. ఆ ఘాట్లన్నీ కూడా ఎలా ఉన్నవయ్యా అన్నారు. అంటే ముత్యాలు పొదిగినటువంటి హారం ఎలా అయితే ఉంటుందో ఆ రకం ఆ గంగ కూడాను నవ్వుతున్నదట. ఎలా నవ్వుతున్నది అన్నాడు. ఆ గంగ యొక్క తరంగమును బాగా వచ్చిన తర్వాత చివరిలో ఉన్నటువంటి ఆ నురుగుందే, ఆ తల్లిని నురుగనేటటువంటి అంతములతో నవ్వుతూ ఆ వచ్చే భక్తుల్ని ఆయన రండి అని చెప్పి ఆనందింపజేస్తూ పిలుస్తున్నదా అన్నట్టుగా, అసతీవ నవ్వుతున్నదా అన్నట్టుగా ఐందవి, అది నవ్వుతున్నదట. ఆ గంగ తల్లని పళ్ళతోటి ఎవరినయ్యాడు ఐందవీంకరాం హసతీవ, చంద్రుని యొక్క ఆ కాంతిని కల్లని కాంతిని నీకంటే నా యొక్క తిరుగుదనం ఉండు, నీ తిరుగుదనం ఎంత అని దాని కాస్త అపహాస్యం చేస్తున్నదా అన్నట్టుగా ఆ దివ్యమైనటువంటి ఆ గంగ యొక్క జలం తాలూకు నురుగు అంత బాగున్నది సుమా అని మహానుభావుడు చెప్పాడు. వివేక పురుషుడు సూతుడు అంటున్నాడు, ఆయుష్మన్ పశ్చ ఫలితం స్వరసర పరిసర అలంకార భూతం భగవత పావనం అనాలేరు ఆదికేశవస్తు విష్ణురాయతం. అయ్యా ఇక్కడ చూడండి, ఆదికేశవ క్షేత్రం ఒక క్షేత్రం ఉంది కాశీలో. ఎందుకంటే శివక్షేత్రములకు క్షేత్రపాలకుడుగా ఆదికేశవుడు ఉంటాడు, అంటే విష్ణుమూర్తి ఉంటాడు. విష్ణు క్షేత్రాల్లో క్షేత్రపాలకుడుగా పరమేశ్వరుడు ఉంటాడు. ఇది పరిపాటి. అందుకోసమని ఇందులో అన్నిటికంటే కూడా స్వరసర పరిసర అలంకార భూతం, గంగానదికి అలంకారభూతమైనటువంటిది పావనమైనటువంటి ఆదికేశవుని యొక్క విష్ణుమూర్తి యొక్క ఆయతనం, ఆ స్థానం చూసారా, ఆదికేశవ దేవాలయం చూసారా స్వామి అని చెప్పారు. అనేసరికి రాజు కాస్తాడు చూశాడు ఆదికేశవ దేవాలయం సహర్షం, ఎంతో సంతోషంతో అన్నాడు, అరే ఏష దేవ పురాబుద్ధి క్షేత్రస్యాత్మేతి గీయతే. ఓహో ఈ కేశవుడే, కేశవ 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 అని ఎందుకంటారు. కా అంటే బ్రహ్మదేవుడు, ఈశ అంటే ఈశ్వరుడు, వీళ్ళిద్దరిని రక్షించేవాడు కాబట్టి ఆయనకి కేశవుడు అని పేరు అనమాట. ఎవరయ్యా అన్నారు, ఎవరికి కేశవ అనే దానికి అర్థం ఏమిటయ్యా అన్నాడు. అంటే ఎవరికైతే ఈశ్వరుని పరమాత్మ ఎందు భక్తి లేదో అటువంటి వాడు కేశవ. ఎవరయ్యా శవములు ఉన్నారు అంటే ఎవరికైతే కేశవ భక్తి లేదో వారే శవములు అన్నారన్నమాట. అందుచేత అటువంటి సాక్షాత్ క్షేత్రపాలకుడైనటువంటి ఆ మహానుభావుని చూడండి అయ్యా అని చెప్పి ఆ రాజు అంటున్నాడు, ఏష దేవ పురాబుద్ధి క్షేత్రస్యాత్మీయతే, ఈయనే ఆ పూర్వుని చేత క్షేత్రాత్మ అన్నారు. అత్ర దేహం సంవత్సరించ, కాశీ క్షేత్రంలో ఎవరైతే దేహాన్ని విడిచిపెడతాడో పుణ్యభాజో విశంతియం, అటువంటి వాడు పుణ్యాన్ని పొంది సాక్షాత్తు పరమాత్మ పొందుతారు ఆయన అని చెప్పన్నారు. అని ఈ రకంగా ఆయన ఆదికేశవ క్షేత్రాన్ని ప్రశంసించారు. ఒక లోపల సూత్రుడు అంటున్నాడు, ఆయుష్ణం పశ్చిమస్య, ఆయన చూడవలసింది ఏకే తావతు కామ క్రోధ లోభాదయ అస్మద్దర్శనమాత్రాదితో దేశాత్ దూరం అతిక్రామంతి. చూచారా, సూత్రుడు చెప్తున్నాడు, అయ్యా మనల్ని చూడగానే ఇక్కడ కాశీ క్షేత్రంలో ఉన్నటువంటి దుష్టుడైనటువంటి మహామోహిని పరివారం ఉన్నారే వాళ్ళంతా పారిపోతున్నారు చూశారండి అన్నారు. ఎవరు వాళ్ళు? కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య ఈ మొదలైనటువంటి వాళ్ళంతా కూడా అస్మద్దర్శన మాత్రాత్, మిమ్మల్ని చూడంగానే వివేకాన్ని చూడంగానే కామక్రోధాదులంతా పారిపోతున్నాం అనమాట. ఇతో దేశ దూరం అతిక్రామంతి,
దూరం దూరంగా పారిపోతున్నారు చూసారా స్వామి అని ఆ ప్రభువుతో అన్నాడు, వివేకుడితోటి. రాజు అన్నాడు, ఏవమే తద్భవతు నాయన, నిజమే నువ్వు చెప్పింది, కానీ స్వాభీష్ట సిద్ధయ్య భగవంతం నమస్యామ. మనం వస్తుండగానే ఆ శత్రువులు పారిపోయారంటే అది దేని వల్ల? ఆ విశ్వేశ్వరుని యొక్క కృప వల్ల. కాబట్టి మనం ఆ విశ్వేశ్వరుని ఒక్కసారి నమస్కారం చేసుకుందాం నాయన, మహావిష్ణువులకు కూడాను అని అన్నారు. అని ఒక చిన్న దండక రూపంగా ఒక గద్య చెప్పారండి. అందుకోసం విశ్వేశ్వరుణ్ణి వివేక పురుషుడు ధ్యానం చేస్తున్నా, స్తోత్రం చేస్తున్నా. జయ జయ భగవన్ అమర జయ చక్ర చూడామణి శ్రేణి నీరాజిత ఉపాంత పాదద్వయాం భోజ రాజన్ అఖద్యోతన రాజన్ నఖద్యోత ఖద్యోత కిర్మీరిత స్వర్ణపీఠ స్ఫురద్వైత విభ్రాంతి సంతాన సంతప్త వందారు సంసార నిద్రాపహారైక దక్ష క్షమామండలోద్ధార సంభార సంఘట్ట దంష్ట్రాగ్రకోటి స్ఫురశైల చక్ర సమాక్రాంత లోకత్రయ ప్రబల భుజబల ఉద్ధృత గోవర్ధన ఛత్ర నివారిత అఖండన ఆఖండనోజ్యోజిత అకాండ చండాంబువాహ అతివరషత్ర సద్గోకుల త్రాణ విస్మాపితాశేష విశ్వ ప్రభో విబుధరిపు వధూవర్గ సీమంత సింధూర సంధ్యామయూఖ ఛటోన్మార్జనోద్దామ ధామాధిప ప్రస్థ దైత్యేంద్ర వక్షస్తటీ పాటనాకుంఠ హస్తం నఖశ్రేణి పాణిద్వయ స్రస్త రక్తార్ణవామగ్న లోకత్రయ త్రిభువన రిపు కైటభోదండ కంఠాస్తి కూట స్ఫుటోన్మార్జిత ఉత్తామ చక్ర స్ఫురజ్యోతి జ్యోతి రుణాస్తోద్దామ దౌర్దండ కంఠేందు చూడప్రియ ప్రౌఢ మూర్దండ విభ్రాంత అంధాచరక్షుద్ధ ప్రోక్షిత శ్రీ భుజావల్లి సంశ్లేష సంక్రాంత వీనస్తనా భోగ భద్రామణి లాంఛితోరస్థల స్థూల ముక్తాభనోదార హార ప్రభామండల స్ఫుర కంఠ వైకుంఠ వైకుంఠ భక్తస్య లోకస్య సంసార మోహక్షితం దేహి బోధోదయం దేవతుభ్యం నమః. భక్తస్య లోకస్య సంసార మోహక్షితం దేహి బోధోదయం దేవతుభ్యం నమః. ఇవరికి ఆ భగవంతుని యొక్క అనేక అవతారములు, సింహావతారము, కృష్ణావతారంలో గోవర్ధన పర్వతాన్ని ఉద్ధరించడము, అలాగే రాణ వర్షం కురిపించినప్పుడు ఏ విధంగా ఆ ఇంద్రుడికి గర్వభంగం చేసి ఆ గోవర్ధన పర్వతాన్ని ఎత్తిరగా అనుగ్రహించారో, సమస్త దేవతల చేత కూడాను పుస్తకింపబడ్డారో, భూమండలాన్ని ఏ విధంగా అయితే ఉద్ధరించారో వరాహ రూపంగా, ఇలాంటి దివ్యమైనటువంటి అవతార కథలంతా కూడా చెప్తూ, అలాగే మధుకైటభుని సంహారం చేసినటువంటి ఓ పరమాత్మ, ఈ ఇంతమంది అసురుని సంహారం చేస్తున్నావు కదా, కాబట్టి మాలో కూడా అజ్ఞానం అనే అసురుడు ఉన్నాడు, ఆ అసురుని కూడా సంహారం చేసి భక్తస్య లోకస్య సంసార మోహచందేహి, ఈ భక్తులైనటువంటి వారికి ఈ సంసార మోహమును ఛేదించుట, అలాంటి స్వరూపాన్ని ఇవ్వవలసింది అని దేహి బోధోదయం, జ్ఞానాన్ని కోసాన్ని మాకు అనుగ్రహించవలసింది దేవతుభ్యం నమః అని ఈ రకంగా ముందు మొట్టమొదటగా ఆదికేశవుని యొక్క స్తోత్రం చేశారు. ఎందుకంటే క్షేత్రపాలకుడు ఆయన అవడం చేత మిగతా తత్రైవ స్కంధావారం నివేశయామ సాహు అయమేవాస్మాకం నివాసోత్సవ దేశ. అక్కడ అన్నాడు, ఇదే మనం నివసించడానికి తగినటువంటి దేశము ఇదే సుమా, అందువల్ల మనం ఇక్కడే ఉందాము అని చెప్పి అన్నారు అన్నమాట. కాబట్టి మనం ఇక్కడ ఉంటే సుఖంగా ఉంటుంది అన్నారు. స్కంధావారం నివేశయామ, మన సైన్యం ఇక్కడ పెడదామని అన్నారు. ఈ విధంగా 4వ అంకం అయిపోయింది. ఇంకా 2 అంకాలు మాత్రమే ఉన్నది. ఆ తర్వాత 5వ అంకంలోకి ప్రవేశిస్తూనే ఇప్పుడు శ్రద్ధాదేవి వస్తున్నదండి. ఎందుకంటే ఆ శ్రద్ధాదేవి ఆమె ఎక్కడున్నది, ఏమిటి, రాజస శ్రద్ధ, సాత్విక శ్రద్ధ అంటే సాత్విక శ్రద్ధ ఆమె కోసం అన్వేషించారు, ఆమె లభించింది అనమాట. ఇప్పుడు ఆమె ఏం చేస్తుందయ్యా ఇక్కడికి వచ్చి అని చెప్తారు. విచించ ప్రసిద్ధ ఖల్వయం పంథాః యతః. శ్రద్ధాదేవి చెప్తుంది, ఈ మార్గం చాలా ప్రసిద్ధమైనటువంటి మార్గం. ఎందుకంటే నిర్దహతి కుల విశేషం జ్ఞాతీనాం వైర సంభవ క్రోధ వనమివ ఘన పవనాహత తరువార సంఘట్ట సంభవ. అంటే సామాన్యంగా వైరునికి ఎప్పుడైనా క్రోధం అనేటువంటి పుడితే, శత్రువుకి క్రోధం పుట్టింది అనుకోండి,
అది పొలం మొత్తాన్ని కాస్త నాశనం చేస్తుంది. ఏ విధంగా అయితే మనకు అరణ్యాల్లో ఒక చెట్టు గాలి పుట్టుకున్నట్లయితే అగ్ని పుట్టి మొత్తం వనాన్ని దహింపజేసినట్టు క్రోధం అనేటువంటిది ఎప్పుడైతే పుట్టిందో అది కాస్త మొత్తం వంశాన్ని నాశనం చేస్తుంది. అందువల్ల ఆ క్రోధాన్ని జయించాలి అని అంటున్నారు అనమాట. అంటూ శ్రద్ధాదేవి వచ్చింది. అహో దుర్మారో దారుణ సోదరవ్యస జన్మ శోకానుల వివేక జలధరసతేరపి మందీక్రియతే. అహో దుర్మారో దారుణ అంటే భయంకరమైనటువంటి కష్టం ఏర్పడింది. సోదర వ్యసన జన్మ, సోదరుడు అంటే ఏ సాత్విక గుణములు తామస గుణములు రెండు సోదరములే ఒక చోటే ఉన్నవి. అందువల్ల వాళ్ళ వల్ల కలిగినటువంటి కష్టం చాలా భయంకరంగా ఉంది. ఆ శత్రువుడు అనేటువంటి వాడు చాలా కష్టాన్ని కలగజేస్తున్నారు. దాన్ని ఆ శత్రువుడు అనేటటువంటి అగ్నిని చల్లార్చడానికి వివేకుని యొక్క పరివారం అనేటటువంటి జలధారులు సరిపోవట్లేదు. ఆ అగ్నిని చల్లార్చడానికి సమర్థములు కాలేకపోతున్నవి. మందీక్రియతే ఆ అగ్నిని అంటే శత్రువుల యొక్క అంటే మహామోహాదుల యొక్క ఆ కోపం అనేటటువంటి అగ్నిని చల్లార్చడానికి ఈ వివేకుడు మొదలైనటువంటి వారి యొక్క జలధారలు సరిపోవట్లేదు సుమా అని చెప్పి ధ్రువం ధ్వంసో భావి జలనిధి మహీశైల సరిత అతో మృత్యోహో శీర్యత్ తృణలఘుషు కా జంతుషు తథా తథాపి ఉచ్చైః బంధు వ్యసన జనిత కోపి విషమో వివేక ప్రోన్మాధి దహతి హృదయం శోకదహ. మనస్సునకు ఏదో కష్టంగా ఉంది, ఖచ్చితంగా ధ్వంస జరుగుతుంది. అవి జలనిధి మహీశైల సరిత అంటే సముద్రములు గాని ఆ భూమి గాని శైల పర్వతములు గాని వీటన్నిటికి కూడా ధ్వంస జరిగేట్లే ఉన్నది. ఎందుకంటే మృత్యోహ శీర్య తృణలఘుషుక జంతుషు కథ అంటే ప్రళయం వస్తే అనేక రకమైనటువంటి చెట్లు పోతవి, సముద్రములు పోతవి, అలాగే కొండలు కాస్త ఎగిరిపోతవి, అన్ని కాస్త వెళ్ళిపోతవి. ఆ సందర్భంలో ఇంకా గడ్డి పూసలు ఎక్కడున్నవి వెతుకునే పరిస్థితి ఉండదు. అందుకోసమే మహాగజాహ పలాయంతే మశకానాంతు కాగతి అని ఒక సామెత. ఆయన ప్రచండమైనటువంటి గాలి వస్తే మహాగజాహ పలాయంతే ఆ వేగం తట్టుకోలేక, వాయువేగం తట్టుకోలేక గజములన్నీ పారిపోయి ఎక్కడన్నా ఆధారం ఉంటుందేమో జాగ్రత్తగా దాక్కుందామని ప్రయత్నం చేస్తుంటాయి. మశకానాంతు కాగతి దోమలు ఎక్కడికి ఇప్పుడు వెళ్ళినవయా అంత గాలిలో అని ఎవరు అడుగుతారు కనుక అలాంటి పరిస్థితిగా మాతున్నది అని అంటున్నది అనమాట. అందువల్ల వివేకం ప్రోన్మాధి దాతి హృదయం శోకదహన వివేకాన్ని పోగొట్టేటటువంటి ఆ దుఃఖమైనటువంటి ప్రారంభమవుతున్నది అని చెప్పి ఏ కులప్రకృతిష్టి భ్రాతృషు కామక్రోధాలు కథాశేషాంగతి. ఇప్పుడు కులానికి అంటే మన శరీరంలో ప్రధానంగా ఉండేటువంటి శత్రువులు ఉన్నారు. వాళ్ళెవరు క్రోధాదిషు కామక్రోధాదులతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు వివేక పురుషుని చేత వాడు కథాశేషం కథలో మాత్రమే మిగిలిట్టు చేయబడ్డారు. అంటే వాళ్ళంతా నష్టమైపోయారు. ఇంకా ఎవరున్నారయ్యా అన్నారు అంటే సాక్షాత్తు వారాణసీ క్షేత్రంలో వివేక పురుషుని యొక్క పరివారమే ఎక్కువగా ఉండేట్టున్నారు అనమాట. అందువల్ల నిగంతీవ మర్మాణి దేహం శోషతీవమే దహతీవ అంతరాత్మానం క్రూర శోకాగ్రచిత. ఇలా అంతా కూడా వాళ్ళంతా జయించబడ్డారు, కామక్రోధాదులంతా ఓడిపోయారు. కానీ నిగంతీవ మర్మాణి నాకు చాలా కష్టంగా ఉంది. శోషతీవమే దహతీవ అంతరాత్మానం క్రూర శోకాగ్ని నాకేమిటో ఒక శోకాగ్ని దుఃఖం అనేటటువంటి కాస్త అగ్ని రూపంగా నాకు తయారైంది అని చెప్పి ఆ సాత్విక శ్రద్ధ అంటున్నది అనమాట. ఆదిష్టాస్మి దేవ్య విష్ణుభక్తి అనేటువంటి ఆమె సాక్షాత్తు అమ్మవారి లాగా అనమాట. అందుచేత ఆమె చేత నేను నిర్దేశింపబడ్డా. ఏమని అంటే అమ్మా శ్రద్ధ అహమత్ర హింసాప్రాయం ప్రాయ సమర దర్శన విష్ణుభక్తి హింసాప్రాయమైనటువంటి యుద్ధాన్ని చూపడంలో ఏమాత్రం ఆసక్తి లేదు. అందువల్ల నాకు దాని ఎందుకు ఇష్టం లేదమ్మా. కాబట్టి నువ్వేం చేస్తావంటే వారాణసీ ఉత్సృజ్య శాలిగ్రామ విధానే భగవత క్షేత్రే కంచిత్ కాలం అతిపారయామి. నేను ఇప్పుడు ఈ యుద్ధం అంతా చల్లారేదాకా